Good evening, everyone. We can start our session. So, session 1 లో మనము కొన్ని ఐటమ్స్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ నౌ సెషన్ 2 ఇందులో బ్యాలెన్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాం. విల్ హ్యావ్ జస్ట్ క్విక్ రీక్యాప్ ఆఫ్ వాట్ మనం సెషన్ 1 లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఎలిజిబిలిటీ కండిషన్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అసలు మనం ఫస్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఏవేవి ఎలిజిబుల్ కండిషన్స్ అనేవి చూసుకున్నాము. అందులో మెయిన్లీ 4 ఉన్నాయి. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది మన దగ్గర ఉండాలి, అండ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ అనేవి మనం రిసీవ్ చేసుకొని ఉండాలి, అండ్ మనకి ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ సెల్లరు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసి ఉండాలి. అండ్ రెస్పెక్ట్ ఇన్వాయిస్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం జిఎస్టీ రిటర్న్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకొని ఉండాలి. అండ్ స్పెషల్ ఆస్పెక్ట్స్ కి వస్తే ఆ ఎలిజిబిలిటీ కండిషన్ గూడ్స్ రిసీవ్డ్ ఇన్ లాట్స్. ఒకవేళ ఒకే ఆర్డర్ ని మనం డిఫరెంట్ లాట్స్ గా రిసీవ్ చేసుకుంటే లాస్ట్ లాట్ రిసీవ్ అయినప్పుడు మాత్రమే మనము టోటల్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అండ్ మనము పర్చేస్ చేశాక 180 days లోపల సెల్లర్ కి మనం పేమెంట్ అనేది చేసి ఉండాలి. అప్పుడే మనం ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేయగలుగుతాం. అండ్ ఒకవేళ మన దగ్గర క్లెయిమ్ మనం పర్చేస్ చేసిన సెల్లర్ అంటే మనం పర్చేజర్ అవుతాం, మనకి సేల్ చేసిన వ్యక్తి ఆన్లైన్ లో ఇన్పుట్ ఇన్వాయిస్ డిస్క్లోజ్ చేయకుండా ట్యాక్స్ పే చేయకుండా ఉంటే మనము ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని క్లెయిమ్ చేయగలుగుతామా అంటే ప్రొవిజనల్ బేసిస్ కింద 10% అనేది మనకి ఇస్తారు. అండ్ వన్స్ ఆ ఇన్వాయిస్ అప్లోడ్ అయితే బ్యాలెన్స్ 90% వస్తుంది. ఒకవేళ అది ఇయర్ ఎండ్ లోపల అప్లోడ్ అవ్వకపోతే we have to reverse it back. And time limit for availing ITC. ఈ ఐటీసీ అనేది మనం ఇప్పుడు ఒక ఇన్వాయిస్ రిలేటెడ్ ఎప్పుడు లోపల మనం ఐటీసీ అనేది అవైల్ చేసుకునేదానికి టైం లిమిట్. అది సెప్టెంబర్ ఆఫ్ ద నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. ఆ లోపల మనము ఒక ఫినాన్షియల్ ఇయర్ వి ఇన్వాయిస్ రిలేటెడ్ ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. And that is an example for that. And ITC on inputs and capital goods sent for job work. ఏదైనా జాబ్ వర్క్ కోసం పంపిస్తే దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకునేదానికి కండిషన్స్ ఏంటి అనేది మనం చూసాము. అందులో ఐటీసీ 04 అనే ఫామ్ ఫైల్ చేసుకోవాలి, డెలివరీ చలాన్ అనేది ఇష్యూ చేయాలి గూడ్స్ మూవ్మెంట్ వచ్చేటప్పుడు, అండ్ ప్రిన్సిపల్ హ్యాస్ టు మెయింటైన్ బుక్స్ అనేవి ప్రాపర్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఎంత స్టాక్ మనం పర్చేజ్ చేస్తున్నాం, అందులో జాబ్ వర్క్ ఎంత పంపించాం, ఎంత జాబ్ వర్క్ కంప్లీట్ అయ్యి వచ్చింది, అవన్నీ ఉన్నాయి. అండ్ టైం లిమిట్ కూడా ఉంది. గూడ్స్ అయితే 1 year, క్యాపిటల్ గూడ్స్ అయితే స్టాక్ అయితే 1 year, క్యాపిటల్ గూడ్స్ అయితే 3 years అని చెప్పి టైం లిమిట్ కూడా ఉంది. అండ్ దట్ కెన్ బి ఫర్దర్ ఎక్స్టెండెడ్ ఆల్సో, దట్ ఈస్ 1 year and 2 years respectively. And ITC will be available if the inputs or input services capital used for taxable service and utilized for the purpose of business only. And వేరే సినారియోస్ చూసాం మనము. ఐటీసీ మనకి అవైలబిలిటీ ఉంది, కానీ ఏ సిచ్యువేషన్స్ లో మనం ఎలిజిబిలిటీ అనేది పొందుతాము అనే దానికి. ఇప్పుడు మనము బిజినెస్ యూస్ కోసం యూజ్ చేస్తే ఐటీసీని మనం ఎలిజిబుల్ అవుతాం. అండ్ ప్రతి ఇన్వాయిస్ లో మనకి జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. ఆ ఛార్జ్ చేసిన జిఎస్టీని మనము అవైల్ చేసుకోవాలి, మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే దట్ ప్రోడక్ట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్. అండ్ బిజినెస్ లో కూడా ట్యాక్సబుల్ ఉంటాయి, ఎగ్జామ్ట్ గూడ్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ట్యాక్సబుల్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవాలి, ఎగ్జామ్ట్ అయితే మనం క్లెయిమ్ చేసుకునేదానికి లేదన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం పర్సనల్ అయితే కూడా మనము యూజ్ చేసుకునేదానికి లేదు. అపోర్షన్మెంట్ ఆఫ్ ఐటీసీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. అపోర్షన్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ వి యూజ్ ఏ పర్టికులర్ సర్వీస్ ఆర్ గూడ్స్ ఇన్ కామన్, మనం కామన్ గా గనక యూజ్ చేసుకుంటే మనం ఒక సర్వీస్ ని కామన్ గా యూజ్ చేసుకుంటే, అంటే ఒక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ ని మనము ట్యాక్సబుల్ గూడ్స్ కి యూజ్ చేసాము, ఎగ్జామ్ట్ గూడ్స్ కి యూజ్ చేసాము. అలాంటి టైంలో
మనకి ఈ అపోర్షన్మెంట్ అనేది వస్తుంది. అది ఇన్ కేస్ మనం క్యాపిటల్ గూడ్స్ కనుక యూజ్ చేస్తే రూల్ 43 ఫాలో అవుతాము. అండ్ ఇన్ కేస్ మనం గనక ఇన్పుట్స్ కనుక యూజ్ చేసుకుంటే రూల్ 42 ఫాలో అవుతాము. అది ఎలా అపోర్షన్ చేయాలనేది మనం డీటెయిల్ గా లాస్ట్ సెషన్ లో చూసాము. ఇది జస్ట్ రీక్యాప్ మాత్రమే. దిస్ ఇస్ రూల్ 42 ఇన్పుట్స్ రిగార్డింగ్ ఇన్పుట్ గూడ్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్. This is rule 43 capital goods. Capital goods అనేవి exempt goods and taxable goods కామన్ గా యూజ్ చేసుకుంటే రూల్ 43 అనేది మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అండ్ ఇవి స్పెషల్ కేసెస్. ఇన్ కేస్ మిడిల్ లో కన్వర్షన్ అన్నమాట. మనము బిజినెస్ చేసుకునే టైంలో ఏదైనా taxable product has been converted into exempt product or exempt product has been converted into taxable product. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కూడా డిస్కస్ చేస్తున్నాం. మనం కామన్ గా యూస్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్యాపిటల్ గూడ్ ఉంది, అది మనం ఇంతకు ముందు టాక్సబుల్ అండ్ ఎగ్జామ్ట్ ప్రోడక్ట్ కి రెండింటికి కలిపి యూస్ చేసే వాళ్ళము. అది ఓవర్ ద పీరియడ్ అయిపోయాక దాన్ని మనం ఏం చేసాం, ఓన్లీ ఎగ్జామ్ట్ కోసం యూజ్ చేయడమో లేదా ఓన్లీ టాక్సబుల్ కోసం యూజ్ చేయడమో చేస్తే రివర్సల్ అనేది ఎలా డీల్ చేయాలి అనేది కూడా చూసాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వీటికి ఒక స్పెషల్ ఆప్షన్ ఉంది. రూల్ 42 అండ్ రూల్ 43 అనేది రివర్సల్ అనేది చేయవలసిన అవసరం లేకుండా 50% ఆఫ్ టోటల్ ఎలిజిబుల్ ఐటీసీ, వాళ్ళు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఐటీసీ దాంట్లో 50% అనేది వాళ్ళు డైరెక్ట్ గా క్లెయిమ్ చేసుకోవచ్చు వితౌట్ ఫాలోయింగ్ రూల్ 42 అండ్ రూల్ 43 అనేది కూడా ఉంది. అండ్ ఈ కేసులో వచ్చి ఒక స్టేట్ లో ఉండే బ్రాంచ్ ఇంకొక స్టేట్ లో ఉండే బ్రాంచ్ కనుక ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది మనం 100% గా చేసుకోవచ్చు. దానికి 50% రూల్ అప్లై చేయాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ నౌ బ్లాక్డ్ క్రెడిట్స్. బ్లాక్డ్ క్రెడిట్స్ అనేది కరెంట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాము. బ్లాక్డ్ క్రెడిట్స్ అంటే ఏంటి? సెక్షన్ 17 అనేది ఏం మాట్లాడుతుంది? సెక్షన్ 17 స్పీక్స్ అబౌట్ అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ అండ్ బ్లాక్డ్ క్రెడిట్స్. బ్లాక్డ్ క్రెడిట్స్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద మనము ఐటీసీ అవైల్ చేసుకోకూడదు, ఆ క్రెడిట్ అనేది మనం తీసుకోకూడదు, ఆ క్రెడిట్ ని బ్లాక్ చేశారు, అందుకని బ్లాక్డ్ క్రెడిట్ అని చెప్పి అంటారు అనమాట. ఇప్పుడు మనం సెక్షన్ 17(5) లో కొన్ని ఐటమ్స్ లిస్ట్ చేస్తున్నారు. ఆ ఐటమ్స్ కి ఈవెన్ దో దోస్ ఐటమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్, ఆ ఐటమ్స్ ని మనము క్రెడిట్ అనేది తీసుకోలేము. అవి ఏవేవి అనేది చూద్దాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ కూడా చూసుకుందాం. ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే ఆ ఐటమ్స్ మీద మనం ఎలిజిబుల్ అని. సో ఫస్ట్ పాయింట్ చూస్తే మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ passengers, I mean persons, having approved seating capacity of not more than 13%, including the driver. Seating capacity ఏదైనా ఒక ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాన్ అనుకోండి, ఆ వ్యాన్ లో సీటింగ్ కెపాసిటీ 13 కన్నా లోపల ఉంటే దెన్ ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఒకవేళ 13 కన్నా పైన అయ్యుండి అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ కోసం యూస్ చేస్తే అప్పుడు దెన్ వీఆర్ ఎలిజిబుల్. ఆ సీటింగ్ కెపాసిటీ అనేది ఇంక్లూడింగ్ ద డ్రైవర్ అనేది ఉందన్నమాట. అండ్ వాట్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు ఒకవేళ గూడ్స్ కోసం ఏదైనా మనం వెహికల్ పర్చేస్ చేసాం, అటువంటి వాటి మీద మనకి ఎలిజిబిలిటీ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం, అవైల్ చేసుకోగలుగుతాం. బ్లాక్ చేసి ఉండేది ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ఐ మీన్ పర్సన్స్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ లెస్ దాన్ 13. సీటింగ్ కెపాసిటీ 13 ఉండాలి. ఇన్ కేస్ సీటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండి మీరు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం అనే దానికి కూడా లేదు. అంటే మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ కెపాసిటీ నాకు 12 ఉంది కానీ మేము 14 మెంబర్స్ వెళ్తాము అని చెప్పి నేను అందుకని అవైల్ చేసుకున్నాం అనే సిచ్యువేషన్ రాదు. సీటింగ్ కెపాసిటీ 13 ఉన్నప్పుడు, 13 కన్నా లెస్ దాన్ 13 ఉన్నప్పుడు మనము అవైల్ చేసుకోకూడదు. అండ్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక బస్సు, మన వ్యాన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇదే వ్యాన్ గనక
నేను పర్చేజ్ అండ్ సెల్లింగ్ బిజినెస్ లో కనుక ఉంటే దెన్ ఐ కెన్ అవైల్ ఐటీసీ. ఇప్పుడు నాకు ఒక షోరూమ్ ఉంది, ఆ షోరూమ్ లో నేను మోటార్ వెహికల్స్, ఈ మోటార్ వెహికల్స్ అన్ని ఇంక్లూడ్స్ కార్స్, ట్రైన్స్, కార్స్, బస్సులు అన్ని అనమాట, వ్యాన్లు అన్ని. సో ఇప్పుడు నేను ఒక కార్ పర్చేజ్ చేస్తాను, అదే కార్ నేను ఇంకొకరికి సేల్ చేస్తాను. సో నా బిజినెస్ పర్చేజింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ కార్స్, అండ్ ఆ టైంలో నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అంటే ఐ మీన్ నా ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై షుడ్ బి సేమ్. ఆ టైంలో మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. నా ఇన్వర్డ్ సప్లై వచ్చి వేరే పర్పస్ కి, ఇప్పుడు నేను ఒక బిజినెస్ లో ఉన్నాను, ఒక ఐరన్ స్టీల్ అండ్ ఐరన్ బిజినెస్. అట్లాంటప్పుడు నేను ఒక కార్ కొనుక్కుంటే, ఈవెన్ దో ఐ యూజ్ దట్ కార్ ఫర్ బిజినెస్ పర్పస్ ఆల్సో, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అనేది అదొక పాయింట్. అండ్ ట్రైనింగ్ అండ్ డ్రైవింగ్ అనమాట. ఇప్పుడు కార్స్ ఉన్నాయి, ఒక డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు కార్ కొన్నారనుకోండి, ఆ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను లిస్ట్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఈ మోటార్ వెహికల్స్ అనేవి స్ట్రైట్ అవే తీసుకోకూడదు, 13 కన్నా తక్కువ ఉంటే, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సన్స్ కి సీటింగ్ కెపాసిటీ 13 కన్నా తక్కువ ఉంటే తీసుకోకూడదు. వాటికి ఎక్సెప్షన్స్ ఏవి అంటే ఇవి. ఇప్పుడు ఇన్ కేస్ మనం బిజినెస్ కోసం యూజ్ చేసిన, ఐ మీన్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ షుడ్ బి సేమ్. ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై షుడ్ బి సేమ్. నేను కార్ పర్చేస్ చేస్తున్నట్టు నా ఇన్వర్డ్ సప్లై కార్ అయి ఉండాలి, అవుట్వర్డ్ సప్లై కూడా కార్ అయి ఉండాలి. సో అటువంటప్పుడు ఐఎమ్ ఎలిజిబుల్. డ్రైవింగ్ స్కూల్స్, ట్రైనింగ్ స్కూల్స్ ఉంటారు కదండి, వాళ్ళు కార్స్ కొన్నప్పుడు వాళ్ళు ఎలిజిబుల్. హైరింగ్ కోసం చేసుకునే వాళ్ళు, అంటే ట్రావెల్స్ బిజినెస్, అటువంటి వాళ్ళు కూడా వెహికల్స్ అనేవి కొన్నప్పుడు వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలిజిబుల్ అనమాట. వెసల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్సో సేమ్ థింగ్, సేమ్ కాన్సెప్ట్స్ అన్ని అప్లై అవుతాయి. వీటిలో ఏంటంటే సీటింగ్ కెపాసిటీ అనేది లేదు. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్, రెండిటికి వెసల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేవి ఎలిజిబుల్ అనమాట. సో వాటికి క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి క్లెయిమ్ చేసుకోలేనివి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెసినోస్ అటువంటివి ఉంటాయి, అవి పెద్ద పెద్ద వెసల్స్ లోనే పెడుతుంటారు. అటువంటివి బిజినెస్ కోసం యూజ్ చేసినా కూడా అవి మనకి ఎలిజిబుల్ అవుతాయి అనమాట. వాటికి ఎక్సెప్షన్స్ కూడా సేమ్. ఇప్పుడు ట్రైనింగ్ కోసము, డ్రైవింగ్ కోసం యూజ్ చేసినప్పుడు వెసల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కూడా మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్, వెసల్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పుడు ఫస్ట్ 2 సినారియోస్ మోటార్ వెహికల్ కొన్నప్పుడు, వెసల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ కొన్నప్పుడు. థర్డ్ సినారియో ఏంటి, మనం కొనేసాక దాని సర్వీసింగ్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్, దానికి చేసే మనం ఇన్సూరెన్స్, ఇవి ఎలిజిబులా కాదా? ఇన్ కేస్ మోటార్ వెహికల్స్, వెసల్స్ ఎలిజిబుల్ అయితే ఇవి కూడా ఎలిజిబుల్ అవుతాయి. అవి ఎలిజిబుల్ అవ్వకపోతే ఇవి కూడా ఎలిజిబుల్ అవ్వవు అనేది పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఒక కార్ డీలర్ని, నేను ఒక కార్ డీలర్ని, నేను ఒక కార్ కొంటే నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో అదే టైంలో నేను తీసుకొని వచ్చేటప్పుడు ఏదన్నా ఒక యాక్సిడెంట్ లాగా జరిగి ఒక రిపేర్ చేయాల్సి వచ్చింది, అటువంటప్పుడు ఆ రిపేర్ కి అయ్యే ఖర్చు మీద నేను ఇన్పుట్ ట్యాక్స్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అదే ఒక బిజినెస్ మ్యాన్ కార్ కొనుక్కున్నాడు, ఆయనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. ఆ టైంలో ఇన్సూరెన్స్ కనుక చేస్తే ఆ వెహికల్ కి, ఆ ఇన్సూరెన్స్ మీద ఛార్జ్ చేసే జిఎస్టీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. సో ఫస్ట్ కేసు, సెకండ్ కేసు అనేది చూసుకోవాలి. ఆ 2 కేసెస్ లో ఎలిజిబిలిటీ ఉంటే థర్డ్ కేసులో కూడా ఆటోమేటిక్ గా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనమాట. ఫుడ్ అండ్ బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్, బ్యూటీ ట్రీట్మెంట్ సర్వీసెస్. ఇప్పుడు ఈ సర్వీసెస్ అనేవి స్ట్రైట్ అవే నాట్ ఎలిజిబుల్. ఫుడ్ అండ్ బెవరేజెస్, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అనేది, అవుట్డోర్ క్యాటరింగ్, మనం క్యాటరింగ్ లో ఆర్డర్ ఇచ్చి వాళ్ళు జిఎస్టీ ఛార్జ్ చేస్తే అవి కూడా నాట్ ఎలిజిబుల్. ఈవెన్ క్యాటరింగ్ అనేది మనం బిజినెస్ కోసంగా ఒక పార్టీ త్రో చేసినా కూడా నాట్ ఎలిజిబుల్. బ్యూటీ ట్రీట్మెంట్, హెల్త్ సర్వీసెస్, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్స్, ఇవన్నీ నాట్ ఎలిజిబుల్. వీటికి ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్, అవుట్డోర్ క్యాటరింగ్ అనేవి మనది బిజినెస్ అది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాటరర్ ఉన్నాడు, ఆయన ఒక క్యాటరింగ్ బిజినెస్ తీసుకున్నాడు, అంటే ఒక ఆర్డర్ తీసుకున్నాడు. ఆ ఆర్డర్ ఏం చేశాడు, ఇంకొక క్యాటరర్ కి సబ్ కాంట్రాక్ట్ లాగా ఇచ్చాడు. సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఆర్డర్ మొత్తం రిసీవ్ చేసుకున్నాడు, అతను వైకి కొంచెం ఒక పార్ట్ వరకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. సో ఆ వై ఒకవేళ చార్జ్ చేస్తే, వై కూడా అవుట్డోర్ క్యాటరర్, సో ఆయన గనక చార్జ్ చేస్తే
అది ఎక్స్ కి ఇన్పుట్ లాగా ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఎక్స్ యొక్క ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై బోత్ ఆర్ సేమ్ నేచర్. సో అందువల్ల అది ఎలిజిబిలిటీ వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చి, ఇన్ కేస్ ఈ ఫుడ్ ఈ హెల్త్ సర్వీసెస్ అనేవి స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద ఎంప్లాయర్ గనక ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తే దెన్ ఎంప్లాయర్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం కొన్ని ఫ్యాక్టరీస్ లో క్యాంటీన్ అనేది పెట్టాలి. క్యాంటీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. అండ్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి వేజ్ లేబరర్స్ కి. సో అటువంటప్పుడు అవుట్డోర్ క్యాటరింగ్ అతను చార్జ్ చేసే జిఎస్టి అనేది ఫ్యాక్టరీ వాళ్ళు ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ఫెసిలిటీని. సో ఆ సిచ్యువేషన్స్ లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, లీజింగ్, రెంటింగ్, హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, మనం ఒక ట్రావెల్స్ బిజినెస్ చేసుకుంటే ఆ వెహికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అని చెప్పి. అదే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏంటి, మన ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఒకటే అయితే అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్. ఇప్పుడు నేను నాకు ఒక ఆర్డర్ వచ్చింది, నాకు ఒక 10 కార్స్ హైర్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. సో నా దగ్గర 8 కార్సే ఉన్నాయి. సో నేను ఇంకొక ట్రావెలర్ దగ్గరికి వెళ్ళి, ట్రావెల్స్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర 2 హైర్ చేసుకున్నాను. ఆ ట్రావెల్స్ వాళ్ళు నాకు ఛార్జ్ చేసేవి నేను ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కంపెనీకి కార్ ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ఛార్జ్ చేస్తాను జిఎస్టి అనేది. ఆ కంపెనీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ హైరింగ్ జిఎస్టి ఆన్ హైరింగ్ యాజ్ ఐటీసీ. ఎందుకంటే వాళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్ వేరు. సో ఇది వాళ్ళ బిజినెస్ కోసంగా యూజ్ చేసినప్పటికీ కూడా ఆ రెంటింగ్ అనేది దే ఆర్ నాట్ ఎలిజిబుల్. రెంటింగ్ ఆఫ్ క్యాబ్స్ అండ్ మోటార్ వెహికల్స్ అనేవి నాట్ ఎలిజిబుల్. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి నాట్ ఎలిజిబుల్. ఇఫ్ అవి గనక ఒకవేళ గవర్నమెంట్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద గనక మనం ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్కి వస్తే అప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఆ కన్స్ట్రక్షన్ ని మనం ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చాము, ఆ కాంట్రాక్టర్ ఛార్జ్ చేస్తాడు. ఆ కాంట్రాక్టర్ ఛార్జ్ చేసిన జిఎస్టి మనకి ఇన్ఎలిజిబుల్, మనము క్లెయిమ్ చేసుకోలేము ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే. అది ఎప్పుడు క్లెయిమ్ చేసుకోగలుగుతామంటే నేను కూడా ఒక వర్క్ కాంట్రాక్టర్ అయి ఉంటే అప్పుడు మాత్రమే. అంటే ఒకటే కాన్సెప్ట్, ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై షుడ్ బి ద సేమ్. నా ఇన్వర్డ్ సప్లై వర్క్స్ కాంట్రాక్ట్ అయి ఉండాలి, అవుట్వర్డ్ సప్లై వర్క్స్ కాంట్రాక్ట్ అయి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే నేను ఎలిజిబుల్. ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీకి రిలేటెడ్ గా ఏదైనా ఒక ఇన్స్టాలేషన్ వర్క్ గనక క్యారీ చేస్తే వాటి మీద ఐటీసీ అనేది మనం ఎలిజిబుల్. వీ కెన్ టేక్ ఐటీసీ అవైలమెంట్ అనమాట. అంటే ఒక ప్లాంట్ అండ్ మిషనరీ వచ్చింది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసేదానికి కొద్దిగా సపోర్టింగ్ స్ట్రక్చర్స్ పెడతాం. అటువంటి స్ట్రక్చర్స్ పెట్టినప్పుడు వాటికి ఏదన్నా మనకి జిఎస్టి మనకి వస్తే ఆ జిఎస్టిని మనం అవైల్ చేసుకోవచ్చు. ఓన్లీ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్, మెంబర్షిప్ ఆఫ్ ఎ క్లబ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్. ఈ సర్వీసెస్ అనేవి ఇప్పుడు క్లబ్ ఒక కార్పొరేట్స్ లో ఏమవుతుంది, వాళ్ళ సిఇఓలకి, వాళ్ళ డైరెక్టర్స్ కి, వాళ్ళ మెంబర్షిప్ క్లబ్స్ అవన్నీ కూడా కంపెనీనే బేర్ చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ఎంప్లాయీ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్నాడు, ఆ క్లబ్ మెంబర్షిప్ ఫీ ఛార్జ్ చేసినప్పుడు దాని మీద జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తుంది. అటువంటప్పుడు ఆ జిఎస్టీ కంపెనీ యాక్చువల్ అమౌంట్ ఏం చేస్తుంది, కంపెనీ పే చేస్తుంది. అప్పుడు కంపెనీ ఎలిజిబుల్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు అనేది అది గనక స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద గనక ప్రొవైడ్ చేస్తే ఎలిజిబుల్. కానీ ఇప్పటిదాకా స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద క్లబ్ మెంబర్షిప్ అనేవి కంపల్సరీ కాదు. సో అటువంటివన్నీ నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ట్రావెల్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ ఆన్ వెకేషన్ సచ్ యాజ్ ఎల్టీసీ. ఎల్టీసీ అనేది కంపెనీ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్స్ కింద ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేస్తే, ఎంప్లాయీ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు జిఎస్టి లెవీ చేస్తే ఆ జిఎస్టి కంపెనీ పే చేస్తుంది. కాబట్టి కంపెనీ అనేది ఎలిజిబుల్.
అది స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద ఇస్తే మాత్రమే. జనరల్ గా కంపెనీ గనక ఎంప్లాయీస్ కి వెకేషన్ కి ఎల్టీసీ గనక ప్రొవైడ్ చేస్తే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్ బై ఎ టాక్సబుల్ పర్సన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. రిసీవ్డ్ బై ఎ టాక్సబుల్ పర్సన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక వర్క్స్ కాంట్రాక్టర్ మనకి చార్జ్ చేశాడు, అది మనం ఇనెలిజిబుల్ అనుకున్నాం. అలా కాకుండా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాము. ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏదన్నా మెటీరియల్ తెచ్చుకోవడం లేదా లేబర్ దగ్గర నుంచి సప్లై చేసుకున్నాం. అటువంటప్పుడు ఆ ప్రోడక్ట్స్ మీద కానీ ఆ లేబర్ సర్వీస్ మీద కానీ జిఎస్టీ ఛార్జ్ చేస్తే దట్ ఈస్ ఇనెలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఇప్పుడు మన ఇల్లు అనుకున్నాం, అది పర్సనల్ యూజ్ కాబట్టి స్ట్రైట్ అవే ఇనెలిజిబుల్ కదా సార్ అంటారు. ఇప్పుడు మనము ఒకవేళ మన ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా, మన ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఆఫీస్ బిల్డింగ్ లో మనం యూజ్ చేసే మెటీరియల్ కి మనం జిఎస్టీ పే చేసినా కూడా, ఇఫ్ అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి దాని మీద ఐటీసీ అనేది మనకి అవైలమెంట్ ఉండదు. సో మనం అది ఐటీసీ అది ఇనెలిజిబుల్ అవుతుంది. అది బ్లాక్డ్ క్రెడిట్స్ కింద ఉంది కాబట్టి దాని మీద మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోలేము. ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ హ్యాస్ బీన్ పేడ్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. మనము ఒక కాంపోజిట్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం, ఆ కాంపోజిట్ డీలరు మనకి ట్యాక్స్ ఏం ఛార్జ్ చేయకుండానే మనకి ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తాడు. అటువంటి ప్రోడక్ట్స్ మీద మనం ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకోలేం. ఎందుకంటే అతను ఛార్జ్ చేయలేదు కాబట్టి మనము పే చేయలేదు. సో మనము ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవాలంటే బేసిక్ ఇందాక డిస్కస్ చేసుకున్న బేసిక్ కండిషన్స్ లో వన్ ఆఫ్ ద కండిషన్ వచ్చి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఉండాలి. కాంపోజిషన్ డీలర్ ఇచ్చేది ఏంటి, బిల్ ఆఫ్ సప్లై అనేది ఇస్తాడు, ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇవ్వడు. సో వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అవైలమెంట్ కాంపోజిషన్ డీలర్ దగ్గర నుంచి కొన్నప్పుడు. అట్ ద సేమ్ టైం కాంపోజిషన్ డీలర్ కూడా ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇప్పుడు ఒక రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచి కాంపోజిషన్ డీలర్ కొనుక్కున్నాడు, కాంపోజిషన్ డీలర్ దగ్గర ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది, అయినా కూడా అతను నాన్ ఎలిజిబుల్. ఎందుకంటే కాంపోజిషన్ స్కీమ్ ఆప్ట్ చేసుకునే వన్ ఆఫ్ ద కండిషన్స్ వచ్చి ఆ ఇన్పుట్స్ మీద ఐటీసీ అనేది అతను ఫోర్గో అయి ఉండాలి. సో అది ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి ఐటీసీ అనేది నాట్ ఎలిజిబుల్. అతని దగ్గర నుంచి రెగ్యులర్ గా రిజిస్టర్ అయ్యే పర్సన్ కొనుక్కున్నా కూడా ఆ రెగ్యులర్ పర్సన్ కి ఐటీసీ అనేది రాదనమాట. ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్ బై ఏ నాన్ టాక్సబుల్ పర్సన్ ఎక్సెప్ట్స్ గుడ్ ఇంపోర్టెడ్ బై హిమ్. ఒక నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు, అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు ఈ టెంపరీ బేసిస్ కింద, అంటే అతను నాన్ రెసిడెంట్ గా అతని స్టేటస్ ఉన్నంత వరకు. ఒకవేళ అతను పర్మనెంట్ గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే కొన్ని రోజులకి రెసిడెంట్ అయిపోతాడు, అప్పుడు నార్మల్ రూల్స్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఇది నాన్ రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతను ఏదైనా టెంపరీగా బిజినెస్ చేస్తున్నాడు, ఆ బిజినెస్ చేసేదానికి విత్ ఇన్ ఇండియాలో ఏదైనా పర్చేస్ చేశాడు, వాటి మీద జిఎస్టీ ఉంటది, ఆ జిఎస్టీని అతను అవైల్ చేసుకోలేడు. అతను నాన్ రెసిడెంట్ కాబట్టి అతని స్టేటస్ ని బేస్ చేసుకొని ఈ బ్లాకింగ్ అనేది పెట్టారనమాట. సో ఆ బ్లాక్డ్ క్రెడిట్స్ లో ఉన్నందువల్ల నాన్ రెసిడెంట్ పర్సన్ ఇండియాలో ఏదైనా ఇన్వర్డ్ సప్లైస్ పర్చేస్ చేసి జిఎస్టీ పే చేసినా కూడా అతను ఇనెలిజిబుల్ ఫర్ ఐటీసీ. అదే కనుక అతను అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దెన్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కస్టమ్స్ డ్యూటీతో పాటు ఐజిఎస్టీ కూడా పే చేయాలి. ఆ ఐజిఎస్టీ అతను అవైల్ చేసుకోవచ్చు, కానీ విత్ ఇన్ ఇండియాలో ఏదైనా పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద పే చేసిన జిఎస్టీని అతను అవైల్ చేసుకోలేడు. గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్డ్ ఫర్ పర్సనల్ కన్సంప్షన్. ఇది మొన్న మనం చెప్పుకున్నాము లాస్ట్ సెషన్ లో, పర్సనల్ యూజ్ కోసం ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ కనుక యూజ్ చేస్తే అవి స్ట్రైట్ అవే ఇనెలిజిబుల్. సో వాటి మీద ఐటీసీ అనేది క్వశ్చనే రాదు. గూడ్స్ దట్ ఆర్ లాస్ట్, స్టోలెన్, డెస్ట్రాయిడ్, రిటర్న్ ఆఫ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఫ్రీ శాంపిల్స్. ఇందులో అన్ని ఉన్నాయి చూడండి. లాస్ట్, స్టోలెన్, డెస్ట్రాయిడ్, రిటర్న్ ఆఫ్. లాస్ట్ అనేది మన చేతిలో లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏదైనా ఒక థెఫ్ట్ జరిగింది, అటువంటిప్పుడు లాస్ట్, స్టోలెన్ అనేది థెఫ్ట్, లాస్ట్ అనేది ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు, లేదా డెస్ట్రాయిడ్ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు డెస్ట్రాయ్ అయ్యి ఆ
వాటి మీద కానీ రిటర్న్ ఆఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ మనం సేల్ చేయలేము, మనం వాల్యూ చేసుకోలేము, అది మన దగ్గర అది ఎందుకంటే దానికి జీరో వాల్యూ అయిపోతుంది ఎక్స్పైర్ అయిపోయినప్పుడు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, రైట్ ఆఫ్ చేస్తాం. ఇలా రైట్ ఆఫ్ చేసిన సిచ్యువేషన్స్ లో మనం పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ఇన్పుట్ క్లెయిమ్ చేసి ఉంటామో అవి రివర్స్ చేయాలి. ఈ లాస్ట్ స్టోలెన్, డెస్ట్రాయిడ్, రిటర్న్ ఆఫ్ అనేటప్పుడు వాటిని రివర్స్ చేయాలి. అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఫ్రీ శాంపిల్స్. ఇప్పుడు మనం ఏదన్నా గిఫ్ట్ గా ఇచ్చామంటే ఆ ఐటమ్ కి రిలేటెడ్ గా పర్చేస్ ఐటీసీ ఏదైతే మనం క్లెయిమ్ చేసి ఉంటామో దట్ వీ హ్యావ్ టు రివర్స్ ఇట్. అది మన గిఫ్ట్ గా ఇస్తామని మనకి తెలిసినప్పుడు మనం ఐటీసీనే క్లెయిమ్ చేయకూడదు. ఆ ఫ్రీ శాంపిల్స్ గా అనేది మనకి తెలియదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాం, ఫ్రీ శాంపిల్స్ గా ఏ ప్రోడక్ట్ ఏ లాట్ అయితే మనం కన్వర్ట్ చేసుకున్నాం ఆ లాట్ కి రిలేటెడ్ ఐటీసీ మొత్తం మనం రివర్స్ చేసుకుంటాం. ఒకవేళ మనం పర్చేస్ చేసేటప్పుడే మనకు ఐడియా ఉంటే ఈ లాట్ అంతా కూడా ఫ్రీ శాంపిల్స్ కి యూజ్ చేస్తాము అని చెప్పి మనకు అనుకుంటే అప్పుడు ఆ లాట్ మీద ఐటీసీఏ మనం క్లెయిమ్ చేసుకోకూడదు. దట్ విల్ బి ఇనెలిజిబుల్ అన్నమాట. అది ఇనెలిజిబుల్ ఐటీసీ కింద వస్తుంది. సో స్టోలెన్, డెస్ట్రాయిడ్ ఆర్ రిటర్న్ ఆఫ్ మన కంట్రోల్లో ఉండేవి, మన కంట్రోల్లో లేనివి ఏదైనా కానీ మనకి కన్సిడరేషన్ రాదు. అంటే మనం సేల్ చేస్తే మనకి కౌంటర్ పార్టీ దగ్గర నుంచి కన్సిడరేషన్ రావాలి. అలా కన్సిడరేషన్ రాని పక్షాన మనం సేల్ చేయలేని పక్షాన మనకి ఈ పాయింట్ అనేది వస్తుంది. సో దట్ ఆ పాయింట్ కి రిలేటెడ్ గా ఏ ఐటీసీ అయితే మనం క్లెయిమ్ చేస్తున్నామో అది రివర్స్ చేయాలి. లేదా ఆ ఐటీసీ మనకి ఆల్రెడీ క్లెయిమ్ చేయకపోతే అది మనకి తెలిస్తే ఎండ్ యూసేజ్ అనేది మనము ఆ ఐటీసీనే క్లెయిమ్ చేయకూడదు అనమాట. ట్యాక్స్ పెయిడ్ అండర్ సెక్షన్ 74, 129 అండ్ 130. 74, 129 అండ్ 130 సెక్షన్స్ ఏంటి అంటే 74 అనేది ఫ్రాడ్ ఇంటెన్షన్. అంటే నేను ట్యాక్స్ పే చేయకూడదు అనే ఉద్దేశంతో ఏదైనా గూడ్స్ మూవ్మెంట్ చేశాను, అంటే వితౌట్ ట్యాక్స్ ఇన్వాయిస్ బిల్, వితౌట్ వే బిల్, ఇవేవి లేకుండా నేను మూవ్మెంట్ అనేది ఇన్కార్పొరేట్ చేశాను. దారులు ఎక్కడైనా ఆపారు, అటువంటిప్పుడు మా దగ్గర ఇన్వాయిస్ ఉండదు, వే బిల్ ఉండదు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే నేను ట్యాక్స్ అవాయిడ్ చేసేదానికి చేశాను. అటువంటిప్పుడు 474 ఫ్రాడ్ ఇంటెన్షన్ అనేది వస్తుంది. 129 అనేది డిటెన్షన్ అండ్ సీజర్. మనము ఇలా మూవ్మెంట్ చేసినప్పుడు మా ట్యాక్స్ అథారిటీస్ ఎవరైనా చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వితౌట్ ఇన్వాయిస్ కాబట్టి ఆ గూడ్స్ ని డీటైన్ చేస్తారు. ఆ సిచ్యువేషన్స్ లో అటెండప్పుడు 129 అనేది వస్తుంది. 130 అనేది కాన్ఫిస్కేషన్. ఏమైనా ఇల్లీగల్ ప్రోడక్ట్స్ కనుక చేస్తుంటే వితౌట్ డిటెన్షన్ వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా కాన్ఫిస్కేట్ చేస్తారు అనమాట. కాన్ఫిస్కేట్ చేసినప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ అనేది మళ్ళీ వెనక్కి ఇవ్వరు. అటువంటిప్పుడు ఆ ప్రోడక్ట్ కి రిలేటెడ్ గా మనం ఏదైనా ఇన్వర్ట్ సప్లైస్ కనుక తీసుకుంటే వాటికి ఐటీసీ అనేది రాదు. సో మనం ఒక రా మెటీరియల్ తీసుకున్నాం, రా మెటీరియల్ పర్చేస్ చేసుకుని సేల్ చేస్తున్నాము, సేల్ చేసేటప్పుడు ఫ్రాడ్ ఇంటెన్షన్ తో సేల్ చేసాం. సో అట్లాంటప్పుడు వాటి మీద మనకి అనేది ఐటీసీ అనేది రాదు. సో ఆ ఫ్రాడ్ ఇంటెన్షన్, డిటెన్షన్ ఆర్ సీజర్ ఆర్ కాన్ఫిస్కేషన్, ఈ 3 సెక్షన్స్ కింద ఏదైనా చేసినప్పుడు మనకి ఐటీసీ అనేది రాదు. సో ఇంకొకసారి మళ్ళీ చూడండి, బ్లాక్డ్ క్రెడిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకు ముందు సర్వీస్ ట్యాక్స్ రిజైమ్ ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఏమైంది, ఏవే క్రెడిట్స్ ఏవేవి ఇన్పుట్ తీసుకోవచ్చు అనేది మాత్రం ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారు, నెగిటివ్ లిస్ట్ గా మార్చారు సర్వీస్ ట్యాక్స్ లో. అంటే మీరు అన్నిటివి తీసుకోవచ్చు, ఈ నెగిటివ్ లిస్ట్ లో ఉండేవి మాత్రం తీసుకోకూడదు అని చెప్పి. సో అదే ఇరాని జిఎస్టీలో కూడా కంటిన్యూ చేశారు. ఆన్ ఫేస్ ఏదైనా మనం ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ పర్పస్. అలా కాకుండా మీరు బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసినప్పటికీ కూడా ఈ పాయింట్స్ లో ఉండేవి చేసుకోకూడదు. సో ఏంటంటే ఇన్పుట్ క్లెయిమ్ చేసుకునే దానికి స్కోప్ ఎక్కువ ఉంది, బ్లాక్ చేసిన వాటికి మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోకూడదు. సో వీటిని డీప్ గా స్టడీ చేసుకొని మనకి ఏదైనా ఒక సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ వచ్చినప్పుడు ఈ ఆంబిట్ లో పడుతుందా, బ్లాక్డ్ క్రెడిట్స్ లో పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు ఇందులో వస్తే మనం అది చేయకూడదు, ఇందులో రాకపోతే మనం అది ఐటీసీ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ లెస్ దాన్ 13, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ మోర్ దాన్ 13 అనేది ఎలిజిబుల్, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎలిజిబుల్.
ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ విత్ లెస్ దాన్ 13 persons అనేది మాత్రమే నాట్ ఎలిజిబుల్. వెసల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఈజ్ ఎలిజిబుల్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎలిజిబుల్. అండ్ ఇంపార్టింగ్ ట్రైనింగ్ అండ్ డ్రైవింగ్, వాటికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కొన్నా కూడా ఎలిజిబుల్. మిగిలిన ఈ 4 కాకుండా ఇంకేదైనా సిచ్యువేషన్స్ లో వస్తే వాటిల్లో మాత్రమే అది ఇన్ఎలిజిబుల్ అనమాట. జనరల్ ఇన్సూరెన్స్, రిపేర్స్. If 1 and 2 are eligible, then 3 is also eligible. 1 and 2 are not eligible, 3 is also not eligible. Food and beverages, outdoor catering. ఇప్పుడు ఈ సర్వీసెస్ అనేవి ఎక్సెప్షన్ ఏంటి, ఇన్ కేస్ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద గనక ప్రొవైడ్ చేస్తే దెన్ దే ఆర్ ఎలిజిబుల్. లీజింగ్ ఆర్ రెంటింగ్ ఆఫ్ హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, ఇది వచ్చి స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. అండ్ ఇంకొకటి మన ఇన్వర్డ్ సప్లై. కామన్ గా అన్నిటికీ ఉండేది ఏంటంటే బ్లాక్డ్ క్రెడిట్స్ లో మన ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై ఆ రెండు కనుక ఒకటే అయినప్పుడు అప్పుడు ఈ బ్లాక్డ్ క్రెడిట్స్ లో ఉన్న ఐటమ్ అయినా కూడా మనం ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మన ఇన్వర్డ్ వేరేది అయి ఉండి మన అవుట్వర్డ్ వేరేది అయి ఉంటే మనం ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ప్లాంట్ అండ్ మిషనరీ అయితే ఎలిజిబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అది కాకుండా ఇంకా వేరేది ఏదైనా కూడా నాట్ ఎలిజిబుల్. మెంబర్షిప్ ఆఫ్ క్లబ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్, ఇవి స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద కనుక ప్రొవైడ్ చేస్తే ఎలిజిబుల్, లేదంటే లేదు. ట్రావెల్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్, ఈ ఎల్టీసీ కూడా స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద కనుక ప్రొవైడ్ చేస్తే ఎలిజిబుల్. ఇన్వర్డ్ సప్లైస్ రిసీవ్డ్ బై టాక్సబుల్ పర్సన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఒక టాక్సబుల్ పర్సన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కోసం అతను అవుట్ సోర్స్ చేయకుండా అతనే డైరెక్ట్ గా పర్చేస్ చేసుకొని అతనే చేసుకున్నప్పుడు కూడా అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కోసం కాబట్టి హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. Inward supplies on which tax has been paid under composition scheme. Composition scheme కింద పర్చేస్ చేసుకుంటే ఐటమ్స్ కి నాట్ ఎలిజిబుల్. రిసీవ్డ్ బై నాన్-రెసిడెంట్. నాన్-రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ ఇన్ ఇండియాలో పర్చేస్ చేసిన ఐటమ్స్ కి నాట్ ఎలిజిబుల్. ఇఫ్ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ బై హిమ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇండియా దెన్ హీ ఈజ్ ఎలిజిబుల్. Goods or services used for personal consumption. Goods that are lost, stolen, destroyed or written off. మనకి గూడ్స్ ఏవైనా పోయినా డెస్ట్రాయ్ అయినా న్యాచురల్ కెలామిటీస్ వల్ల డెస్ట్రాయ్ అయినప్పటికీ కూడా అది మన సప్లై చైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ వైకి సేల్ చేస్తాడు, వై జెడ్ కి సేల్ చేస్తాడు, జెడ్ ఏకి సేల్ చేస్తాడు. సో ఈ ఎక్స్ వైకి సేల్ చేసినప్పుడు వై దగ్గర ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకున్నాం. సో ఎక్స్ వైకి సేల్ చేసినప్పుడు వై ఏం చేస్తాడు, ఎక్స్ కి పే చేసిన అమౌంట్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకుంటాడు. కానీ అక్కడి నుంచి ఫర్దర్ సప్లై అనేది లేదు వై దగ్గర నుంచి జెడ్ కి, అక్కడ చైన్ బ్రేక్ అయింది. సో అటువంటి సిచ్యువేషన్ లో వై అనే అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయకూడదు, ఎందుకంటే ఆ సప్లై చైన్ బ్రేక్ చేసాడు కాబట్టి. అది వాట్ ఎవర్ మే బి ద రీజన్, అది అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్ అవ్వచ్చు లేదా అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఇంటెన్షన్ అవ్వచ్చు. అటువంటిప్పుడు సప్లై చైన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఆ సప్లై చైన్ లో ఉన్నప్పుడు ఈ ఐటీసీ ఏదైతే అతను క్లెయిమ్ చేస్తున్నాడో పర్చేజెస్ మీద ఆ ఐటీసీని రివర్స్ చేయాలి. లేదా మనకి తెలిస్తే అది మనం ఫ్రీ శాంపిల్స్ కింద ఇస్తాము లేదా గిఫ్ట్ కింద ఇస్తాము, వితౌట్ కన్సిడరేషన్ కింద ఇస్తాము అని కనుక మనకి ముందుగానే తెలిస్తే అప్పుడు ఆ ఐటీసీ అనేది మనం క్లెయిమే చేయకూడదు. ఇన్ కేస్ మనకి తెలియదు ఎండ్ యూసేజ్కి వచ్చేటప్పటికి ఈ ఆంబిట్ లో వచ్చింది అనుకుంటే మనం ఆల్రెడీ క్లెయిమ్ చేసిన ఐటీసీని రివర్స్ చేయాలి. ట్యాక్స్ పేడ్ అండర్ సెక్షన్ 74, 129, 30. ఫ్రాడ్ ఇంటెన్షన్ 74, 129 డిటెన్షన్ ఆర్ సీజర్, 130 అనేది కాన్ఫిస్కేషన్. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏంటంటే మనము ట్యాక్స్ పే చేసినా కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది. అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, సెక్షన్ 18. ఇప్పుడు మనము స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఐటీసీ అవైలబిలిటీ అనేది ఎలా వస్తుంది? ఐటీసీ అవైలబిలిటీ ఇన్ కేస్ ఆఫ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది? ట్యాక్సబుల్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి కొన్నిటికి 20 lakhs ఉంది, కొన్నిటికి 40 lakhs ఉంది. సర్వీసెస్ అయితే 20, ట్రేడింగ్ అయితే 40 lakhs. సో ఆ లిమిట్ ఎప్పుడైతే మనము క్రాస్ చేస్తామో అప్పుడు మనం కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. అంతకన్నా లోపల ఉన్నప్పుడు ఇట్స్ అప్ టు మన ఆప్షన్ అనమాట. మనం కావాలంటే వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ లేకుండా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అప్ టు దట్ లిమిట్ స్పెసిఫైడ్ బై ద గవర్నమెంట్. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు
ఆ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అప్పుడు మనకి ఐటీసీ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నాను గానీ, నా టర్నోవర్ లిమిట్ అనేది ఎక్సీడ్ అవ్వలేదు. కానీ కరెంట్ ఇయర్‌లో ఎక్సీడ్ అయింది. ఎప్పుడు? 1 జూలై అనేది ఎక్సీడ్ అయింది అనుకుందాం. సో, 1 జూలై ఎక్సీడ్ అయింది. యాక్ట్ ప్రకారం ఏంటంటే, మనం ఎక్సీడ్ అయిన 30 డేస్ లోపల మనము రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, 1 జూలై అయింది కాబట్టి 30 డేస్. 30థ్ జూలై లోపల నేను రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. నేను 20థ్ జూలై అప్లై చేసుకున్నాను అనుకుందాం. సో, 20థ్ జూలై అప్లై చేసుకున్నాను. వాళ్ళు గ్రాంట్ చేసింది 25థ్ జూలై ఇచ్చారు. సో, 1 జూలై నా లిమిట్ క్రాస్ అయింది. అండ్ 20థ్ జూలై నేను అప్లికేషన్ చేసుకున్నాను. 25థ్ జూలై వాళ్ళు గ్రాంట్ చేశారు. సో, 25థ్ జూలై నుంచి నాకు జీఎస్టీ నంబర్ వచ్చేసింది. సో, 25థ్ జూలై తర్వాత నేను ఏవైతే పర్చేజ్ చేసుకుంటానో నా ఇన్వాయిస్ మీద జీఎస్టీ నంబర్ వచ్చేస్తది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ రెగ్యులర్ డీలర్ లాగా నేను ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకుంటాను. వాట్ అబౌట్ బిఫోర్? ఆ 25థ్ జూలై కన్నా ముందు ఉన్న స్టాక్స్ నేను సేల్ చేయాలి. నేను సేల్ చేయాలి అంటే గవర్నమెంట్‌కి నేను టాక్స్ అనేది పే చేయాలి. కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాను. కానీ నేను పర్చేస్ చేసేటప్పుడు ఆ ఐటెమ్స్ మీద పే చేసిన టాక్స్ ఏదైతే ఉందో అది నేను ఫోర్‌గో అయినాను. అంటే నేను పర్చేస్ చేసే టైంలో నాకు రిజిస్ట్రేషన్ లేదు. కానీ తర్వాత నేను సేల్ చేసే టైంకి రిజిస్ట్రేషన్ వచ్చింది. నేను టాక్స్ కలెక్ట్ చేసే సిట్యుయేషన్‌కి వచ్చాను. అటువంటప్పుడు ఏం చేయాలి అంటే, సో, మనము లిమిట్ క్రాస్ అయిన డేట్ ఏది? 1 జూలై. 1 జూలైకి ముందు ఏదైతే స్టాక్ మన దగ్గర ఉందో, ఇన్పుట్స్ స్టాకు ఏదైతే మన దగ్గర ఉందో, సెమీ ఫినిష్డ్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్, రా మెటీరియల్ అయినా ఏదైతే స్టాక్ మన దగ్గర ఉందో ఆ స్టాక్ మీద మనము ఎలిజిబుల్. మనము ఐటీసీ అనేది ఎలిజిబుల్ అవుతాం. అది ఎలా అవైల్ చేసుకుంటాము అంటే, వీ హావ్ టు క్యాలిక్యులేట్. మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాకు మనం ఎప్పటి నుంచి పర్చేస్ చేస్తున్నాము. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 20 లాక్స్ స్టాక్ ఉంది. ఆ 20 లాక్స్‌లో మనకు ఓవర్ ద పీరియడ్ నుంచి డెడ్ స్టాక్ అంతా మనకి వస్తూ ఉంది. క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్‌లో మనం పర్చేస్ చేసింది 5 లాక్స్. సో, ఇప్పుడు మనం ఏదైతే ఐటీసీ అవైల్ చేసుకుంటున్నామో, ఆ ఐటీసీ ఏ స్టాక్ మీద అయితే అవైల్ చేస్తున్నామో, ఆ స్టాక్ రిలేటెడ్ ఇన్వాయిస్ మనం ఐటీసీ అవైల్ చేసుకునే డేట్ కన్నా 1 ఇయర్ ముందుండాలి. అది ఇంకొకసారి చెప్తాను చూడండి. సో, మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటాం? మన టర్నోవర్ లిమిట్ ఎక్సీడ్ అయినప్పుడు. సో, టర్నోవర్ లిమిట్ అనేది ఎక్సీడ్ అయింది. టర్నోవర్ లిమిట్ ఎక్సీడ్ అయిన డేట్ నుంచి మనకి ఎలాగో ఎలిజిబిలిటీ ఐటీసీ అనేది అవైల్ అవుతుంది. ఆ ముందు దాకా మనకుండే స్టాక్ గురించి ఏంది? ఆ స్టాకు ఎప్పటి నుంచి ఆ స్టాక్ రిలేటెడ్ ఇన్వాయిస్‌లు మన దగ్గర ఉండాలి. ఆ ఇన్వాయిస్‌లు మనం అవైల్ చేసుకునే టైము 1 ఇయర్ లోపల ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 జూలై తీసుకున్నాం. నేను 1 జూలై 2020 అనుకుందాం. సో, నేను 1 ఆగస్ట్ 2019లో ఒక ప్రొడక్ట్ కొన్నాను. ఆ ప్రొడక్ట్ ఇంకా నా దగ్గర నా స్టాక్‌లో అలానే ఉంది. సో, దాని రిలేటెడ్ ఇన్వాయిస్ ఉంది. సో, 1 ఆగస్ట్ 2019 నుంచి 1 ఇయర్ యేసుకుంటే 1 ఆగస్ట్ 2020. సో, ఆ లోపలే నేను అవైల్ చేసుకుంటా కాబట్టి అది ఎలిజిబుల్. ఇన్ కేస్ నేను 1 జూన్ 2019 ఒక ప్రొడక్ట్ కొన్నాను. అది కూడా నా ఇన్పుట్ నా స్టాక్‌లో ఉంది. అండ్ నాకు దగ్గర టాక్స్ ఇన్వాయిస్ కూడా ఉంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఇది నాట్ ఎలిజిబుల్. మనం 1 ఇయర్ లోపల అంటే ఏ ఇన్వాయిస్ అయితే మనం క్లెయిమ్ చేస్తున్నామో ఆ క్లెయిమింగ్ డేట్‌కి, ఇన్వాయిస్ డేట్‌కి 1 ఇయరే గ్యాప్ ఉండాలి. ఇప్పుడేమవుతుంది 1 జూలైకి వచ్చాము. 1 జూన్ 2019 కొన్నాము. 1 జూలై 2020 తర్వాత మనము ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకుంటాం. సో, 1 ఇయర్ దాటింది కాబట్టి ఈ 1 జూన్ 2019లో కొన్న ప్రొడక్ట్ మన దగ్గర స్టాక్‌లో ఉన్నప్పటికీ, దాని రిలేటెడ్ టాక్స్ ఇన్వాయిస్ ఉన్నప్పటికీ మనము ఐటీసీ అనేది అవైల్ చేసుకోలేము. ఐటీసీ అనేది అవైల్ చేసుకోలేము. ఓన్లీ వితిన్ 1 ఇయర్ అయితే మాత్రమే అవైల్ చేసుకోగలుగుతాం. అండ్ వాట్ అబౌట్ ఇప్పుడు 1 జూలై నుంచి 25థ్ జూలై దాకా మనకి ఆ టైంలో కూడా మనం బిజినెస్ చేస్తున్నాం. మనకి పర్చేజెస్ వచ్చాయి. ఆ టైంలో జరిగినవి మనం ఐటీసీ అవైల్ చేసుకోగలుగుతామా? చేసుకోలేమా? 25థ్ జూలై తర్వాత ఇన్వాయిస్ మీదే స్ట్రైట్ అవే మనకు వచ్చేస్తది. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ కేసెస్‌లో రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేసేది ఎప్పుడు చేస్తారు అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్సీడింగ్ టాక్సబుల్ లిమిట్ స్పెసిఫైడ్ లిమిట్.
ఇప్పుడు మనకి డేట్ ఎక్సీడ్ అయింది 1st జూలై నుంచి, కానీ మనం అప్లై చేసింది 20th జూలై. ఆ కేసెస్ లో మనకి రిజిస్ట్రేషన్ ఎఫెక్టివ్ డేట్ 1st జూలై నుంచి వస్తుంది. సో 1st జూలై నుంచి మనకి ఎఫెక్టివ్ డేట్ వస్తుంది కాబట్టి ఆ డేట్ లో నుంచి మనం ఏదైనా పర్చేస్ చేసాం, సో మనం వెండార్ కి చెప్పాలి ఆ పర్టికులర్ ఇన్వాయిస్ ని రివైజ్ చేయండి. వాళ్ళు ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3rd జూలై మనం ఒక ప్రోడక్ట్ కొనుంటాం. ఆ 3rd జూలై ఒక ప్రోడక్ట్ కొంటే 3rd జూలైకి మనకి జిఎస్టి నెంబర్ లేదు, మనం అప్లై చేయలేదు. సో అతను ఏం చేస్తాడు, కౌంటర్ పార్టీ మనకి B2C కింద, అంటే కన్సూమర్ కి సేల్ చేసినట్టు, అన్రిజిస్టర్డ్ పర్సన్ కి సేల్ చేసినట్టు ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఆ సిచ్యువేషన్ లో మనకు 25th జూలై ఇన్వాయిస్ నెంబర్ వచ్చింది, జిఎస్టి నెంబర్ వచ్చింది కాబట్టి మనము జిఎస్టి నెంబర్ వచ్చాక ఆ పార్టీకి ఇన్ఫార్మ్ చేయాలి, ప్లీజ్ రివైజ్ అవర్ ఇన్వాయిస్ అని చెప్పి. ఆ ఇన్వాయిస్ రివైజ్ చేస్తే అతను ఏం చేస్తాడు, ఫస్ట్ B2C కింద ఇచ్చిన ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేసి దాన్నైనా ఎడిట్ చేయొచ్చు, లేదా దానికి కరస్పాండింగ్ రివైజ్డ్ ఇన్వాయిస్ అయినా ఇవ్వచ్చు మన జిఎస్టి నెంబర్ మెన్షన్ చేసి. సో 1st జూలై తర్వాత ఏవైతే మనం పర్చేస్ చేస్తుంటామో అవన్నీ కూడా మనకి ఐటీసీ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో 1st జూలైకి ముందుండే ఇన్పుట్స్ మన స్టాక్, సెమీ ఫినిష్డ్ ఆర్ అన్ఫినిష్డ్ గుడ్స్, ఫినిష్డ్ గుడ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మనకి 1 year లోపల ఇన్వాయిస్ అయితే మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం, లేదంటే లేదు. తర్వాత అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ వాలంటరీ రిజిస్ట్రేషన్కి ఏమవుతుందంటే, మన ఎగ్జాంపులే తీసుకుందాం. వాలంటరీ రిజిస్ట్రేషన్ అంటే నాకు మన స్పెసిఫైడ్ లిమిట్ కన్నా నా టర్న్ ఓవర్ తక్కువగానే ఉంది, అయినప్పటికీ నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. అటువంటి సిచ్యువేషన్స్ లో మాత్రం ఏమవుతుందంటే, మనం రిజిస్ట్రేషన్ అప్లై చేసే డేట్ కి ముందు ఏదైతే మనకి స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ మనము ఎలిజిబిలిటీ సేమ్ కండిషన్ 1 year లోపల ఏదైతే మనం పర్చేస్ చేస్తుంటామో ఆ ట్యాక్స్ ఇన్వాయిస్ మన దగ్గర ఉండాలి, అండ్ ఆ స్టాక్ ఆ ప్రోడక్ట్ మన స్టాక్ లో ఉండాలి. అటువంటిప్పుడు వాలంటరీ రిజిస్ట్రేషన్ లో ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకునేదానికి ITC-1 అనేది మనం ఫైల్ చేయాలి. ITC availability in case of composite taxable person converts to normal taxable person. సో కాంపోజిట్ taxable person అనే అతను ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ పే చేస్తాడు, కానీ దాన్ని ITC అవైల్ చేసుకోడు. ITC అవైల్ చేసుకోకుండా అతను ఏం చేస్తాడు, అండ్ అట్ ద సేమ్ టైం పార్టీ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేయడు ట్యాక్స్, కాంపోజిట్ ట్యాక్సబుల్ పర్సన్. అట్లాగా సిచ్యువేషన్ లో ఉన్న అతను నార్మల్ ట్యాక్సబుల్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కనుక షిఫ్ట్ అయితే షిఫ్ట్ అయిన డేట్ నుంచి అతను కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. అప్పుడు ఆల్రెడీ అతని దగ్గర స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ మీద ఏదైతే ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ అతను అవైల్ చేసుకోగలుగుతాడు. అది కూడా సేమ్ కండిషన్, 1 year లోపల అయి ఉండాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ మన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే అతను చేయగలుగుతాడు. అండ్ ITC అవైలబిలిటీ when exempt supply become taxable supply. Exempt supply becomes taxable supply. ఇది ఎందుకు వస్తుంది సిచ్యువేషన్? ఇది ఒక మంచి సిచ్యువేషన్ చూడండి. ఒక ప్రోడక్ట్ ఎగ్జామ్ట్ సప్లై అయింది, ఎగ్జామ్ట్ సప్లైగా ఉంది మనం పర్చేస్ చేసే టైంలో. ఆ ఎగ్జామ్ట్ సప్లైని మనం ఏం చేసాం, గవర్నమెంట్ వాళ్ళు రేట్స్ డిఫర్ చేసి దాన్ని ఎగ్జామ్ నుంచి ట్యాక్సబుల్ కి తీసుకొని వచ్చారు ఇన్ బిట్వీన్ ఫినాన్షియల్ ఇయర్ అన్నమాట. సో ఆ ట్యాక్సబుల్ సప్లై కన్వర్ట్ అయినప్పుడు ఏదైతే మనము పర్చేస్ చేసేటప్పుడు ట్యాక్స్ పే చేసినో అది ITC అంటున్నాడు. మనం పర్చేస్ చేసేటప్పుడు ఎగ్జామ్ట్ ఉంది కదా, సో అప్పుడు మనం ట్యాక్స్ అనేది పే చెయ్యం కదా. సో పే చేయనప్పుడు ఇంకప్పుడు మనకి ITC అనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ 4th పాయింట్ లో ఇది ఎందుకు మెన్షన్ చేశారంటే, క్యాపిటల్ గూడ్స్ కోసం. ఏదైనా ఒక క్యాపిటల్ గూడ్ మనం ఎగ్జామ్ సప్లై కోసం యూస్ చేస్తే దాని మీద ITC అనేది మనము అవైల్ చేసుకోం. ఎందుకని అది మనం లాస్ట్ సెషన్ లో చూసాం. మనం ఎగ్జామ్ సప్లై కోసం ఏదైనా క్యాపిటల్ గూడ్ కనుక యూజ్ చేస్తే అది మనం అవైల్ చేసుకోం. ఇన్ కేస్ ఆ ఎగ్జామ్ సప్లై కనుక ట్యాక్సబుల్ గా కన్వర్ట్ అయింది, ఈ క్యాపిటల్ గూడ్ కి ఇంకా యూసేజ్ లైఫ్ ఉంది. సో 5 years యూసేజ్ లైఫ్, ఒక 1 year తర్వాత ఎగ్జామ్ ప్రోడక్ట్ ట్యాక్సబుల్ గా అయింది. అటువంటిప్పుడు ఈ క్యాపిటల్ గూడ్ మీద మనము ITC అవైల్ చేసుకోవచ్చు. 5% per quarter కింద లెస్ చేసుకుంటూ ఎంత
పీరియడ్ అయితే యూజ్ చేసుకున్నామో అది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఐటీసీ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఈ 4 సిచ్యువేషన్స్ లో మన ఐటీసీ అవైలబిలిటీ అనేది చూస్తూ వచ్చాం. సో ఫస్ట్ 2 సిచ్యువేషన్స్ లో ఐటీసీ హెల్డ్ ఇన్ స్టాక్ సెమీ ఫినిష్డ్ ఆర్ ఫినిష్డ్ గూడ్స్. అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్, వాలంటరీ రిజిస్ట్రేషన్ లో ఓన్లీ స్టాక్ మీద మాత్రమే ఐటీసీ అనేది ఇస్తారు. థర్డ్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ లో స్టాక్ అండ్ క్యాపిటల్ గూడ్స్. మనకు ఆ టైంలో క్యాపిటల్ గూడ్స్ ఉన్నా అండ్ స్టాక్ ఉన్నా ఆ రెండింటి మీద ఇస్తారనమాట. సో ఫస్ట్ 2 లో ఓన్లీ స్టాక్, థర్డ్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ లో స్టాక్ అండ్ క్యాపిటల్ గూడ్స్, వీటి మీద మనము ఐటీసీ అనేది అవైల్ చేసుకోవచ్చు. అండ్ 17(5) కి 18 కి ఉన్న ఒక రిలేషన్. సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 బ్లాక్డ్ క్రెడిట్స్ చూసాం. ఈ బ్లాక్డ్ క్రెడిట్స్ లో ఏం మెన్షన్ చేస్తున్నారంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ 16 అండ్ 18 సబ్సెక్షన్ 1 అండ్ 16 సబ్సెక్షన్ 1. ఈ రెండిట్లో లేనిది ఏదైనా కానీ, ఐ మీన్ 17 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాపిటల్ గూడ్ కింద తీసుకుంటే మనకి ఒక వెహికల్ ఉంది, ఒక కార్ అనేది మనం క్యాపిటల్ గూడ్ కింద పెట్టుకుంటున్నాము. సో ఈ సెక్షన్ 18 లో 4th పాయింట్ కింద మనం ఏం చేసుకోవచ్చు, క్యాపిటల్ గూడ్స్ ఏదైనా ఉంటే మనము అవైల్ చేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఆ టైంకి నా క్యాపిటల్ గూడ్స్ లో కార్ అనేది ఉంది. సో సెక్షన్ 18 ఏం చెప్తుంది, మనం ఐటీ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎగ్జామ్ట్ బికమ్స్ ట్యాక్సబుల్ సప్లై అన్నది. సో ఎగ్జామ్ట్ ట్యాక్స్ మారినప్పుడు నేను కార్ అనేది అవైల్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్ అనేది వస్తుంది. ఎందుకంటే సెక్షన్ 18 ఏం చెప్తుంది, అవైల్ చేసుకోవచ్చు అంటుంది. సెక్షన్ 17(5) ఏం చెప్తుంది, కార్ మీద చేసుకోకూడదు అని వస్తుంది. సో సెక్షన్ 75 ప్రివైల్ అవుతుంది, 17 సబ్సెక్షన్ 5 మాత్రమే ప్రివైల్ అవుతుంది. ఎందుకంటే సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 లో ఏం చెప్తున్నా అంటే స్టార్టింగ్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 ఆఫ్ 16 అండ్ సబ్సెక్షన్ 1 ఆఫ్ 18. ఈ 2 సెక్షన్స్ లో ఏమైనా చెప్పుండనండి, అవి వీటికి సంబంధం లేదు. సో ఏ సిచ్యువేషన్ లో అయినా వాటికన్నా ఇదే ప్రివైల్ అవుతుంది. సో సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 విల్ ప్రివైల్. అందువల్ల ఈ రెండింటిని అది డామినేట్ చేస్తుంది కాబట్టి కార్ అనేది ఏ సిచ్యువేషన్ లో కూడా మనకి ఎలిజిబిలిటీ ఉండదు. ఇంకా మిగిలిన కేసెస్ లో కూడా ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ అండ్ ఫోర్త్ సిచ్యువేషన్ లో మాత్రం మనకి ఎలిజిబుల్, ఫస్ట్ అండ్ సెకండ్ సిచ్యువేషన్ లో మనకి నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఇన్పుట్స్ హెల్డ్ ఇన్ స్టాక్ అనేది మాత్రమే ఎలిజిబుల్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ where there is change in constitution of registered person. ఒక ప్రొప్రైటర్షిప్ ఉంది, ప్రొప్రైటర్షిప్ పార్ట్నర్షిప్ గా కన్వర్ట్ అయింది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ప్రొప్రైటర్ కి ఒక పాన్ ఉంటుంది, పార్ట్నర్షిప్ కి ఒక పాన్ ఉంటుంది. సో పార్ట్నర్షిప్ కి ఒక పాన్ ఉన్నప్పుడు ఆ పాత జిఎస్టీ నెంబర్ ఏం చేయాలి, ప్రొప్రైటర్ పార్ట్నర్షిప్ పాన్ మీద మళ్ళీ కొత్త జిఎస్టీ అప్లై చేసుకోవాలి. దీనిలో ఉండే స్టాక్ అంతా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాంటప్పుడు ఐటీసీ అనేది, ఇప్పుడు ప్రొప్రైటర్ కింద మనకి ఐటీసీ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, జనరల్ గా సేల్ బిల్ వేసుకొని ఇక్కడ సేల్ చేసి అక్కడ క్లియర్ చేసినట్టు చేస్తారు. అలాంటి అవసరం లేదు. అలా చేసుకుంటే అనవసరంగా టర్న్ ఓవర్ మనమే బూస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. అలా అవ్వకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, అమాల్గమేషన్, డిమర్జర్ ఇటువంటి కేసెస్ లో కూడా కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అయినప్పుడు ఒక ఎంటిటీ నుంచి 2 ఎంటిటీలు అయిపోయాయి. సో 2 సెపరేట్ ఎంటిటీస్ అయినప్పుడు 2 సెపరేట్ పాన్ నెంబర్స్ వస్తాయి. ఈ 2 సెపరేట్ పాన్ మీద 2 సెపరేట్ జిఎస్టీస్ వస్తాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్న కామన్ ఐటీసీని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి అనే దానికోసం ఇది. ఇలా ఉన్నప్పుడు ఐటీసీ 2 అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసుకొని మనకి వరల్డ్ ఫామ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఎంతైతే ఉందో ఆ క్రెడిట్ లెడ్జర్ లో ఉండే ఇన్పుట్ ని మనము న్యూ ఫామ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ న్యూ ఫామ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎలిజిబుల్ కండిషన్స్ ఏంటి అంటే వరల్డ్ ఫామ్ ఉండే లైబిలిటీస్ అండ్ అసెట్స్ అనేవి న్యూ ఫామ్ కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ లైబిలిటీస్ వరల్డ్ ఫామ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యూ ఫామ్ కూడా ట్రాన్స్ఫర్ అయితే దాని చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ కింద మనం చేసుకోవచ్చు. కొత్త ఫామ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి రీజన్ ఫర్ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. అక్కడ కూడా మనం చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి పెట్టాలి. అలా పెట్టినప్పుడు
ఆ ఓల్డ్ ఫామ్ నుంచి న్యూ ఫామ్ కి ITC 2 అనే ఫామ్ ఫైల్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేశాక కొత్త ఫామ్ లో మనం లాగిన్ అయితే మనకి ఓల్డ్ ఫామ్ వాళ్ళు ఫైల్ చేశారు ITC 2 ఈజ్ ఇట్ రిలేటెడ్ టు యూ అని చెప్పి ఒక పాపప్ లాగా వస్తుంది. అది మనం యాక్సెప్ట్ చేస్తేనే మన క్రెడిట్ లెడ్జర్ లోకి ఆ ఓల్డ్ ఫామ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఉండే బ్యాలెన్స్ దీనికి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే మనం యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేస్తే అది మళ్ళీ ఓల్డ్ ఫామ్ క్రెడిట్ లెడ్జర్ లోకి రీపోస్ట్ అయిపోతుంది అనమాట. సో ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఏ ఇన్పుట్స్ అయితే మనము దేని మీద అయితే మనము ఈ ITC అనేది చేసుకుంటున్నామో అవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అనేది ఉండాలి. ఆబ్వియస్ గా అది ఉండాలి అండ్ ఉంటుంది కూడా. ఐ మీన్ మోస్ట్లీ value of the assets if the value of entire assets of the business whether or not input tax credit has been availed thereon. అంటే ఇప్పుడు మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకున్నాం కదా, ఆ అసెట్ మీద ITC క్లెయిమ్ చేసినా చేయకపోయినా ఆ అసెట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అది ఆ పాయింట్ అర్థం అదనమాట. సో ఒక ఓల్డ్ ఫామ్ నుంచి న్యూ ఫామ్ కి అసెట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇన్ కేస్ ఆ పర్టికులర్ అసెట్ మీద మనము ITC అనేది క్లెయిమ్ చేసుకోలేదు, అటువంటి టైంలో కూడా ఓల్డ్ ఫామ్ లో ఏదైతే అసెట్స్ ఉన్నాయో న్యూ ఫామ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అటువంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, PPTలో మిస్ అయింది. అది వచ్చి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, ISD అని అంటారు. మనము GSTR 3B రిటర్న్ వేసేటప్పుడు ఇన్పుట్ ఫ్రమ్ ISD అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 4 స్టేట్స్ లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏ స్టేట్ కి ఆ స్టేట్ లో GST అనేది రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కామన్ సర్వీసు 4 బ్రాంచెస్ కలిపి ఏదైనా యూటిలైజ్ చేసుకున్నాయి, అటువంటప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడర్ GST ఛార్జ్ చేస్తాడు. అది ఈ 4 బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ కి వెళ్ళాలి అనే క్వశ్చన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆ సర్వీస్ ప్రొవైడర్ సింగిల్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు. ఒకవేళ సపరేట్ గా వేరుగా ఇన్వాయిస్ రైజ్ చేస్తే రెస్పెక్టివ్ బ్రాంచ్ కి ఎంత ఇన్వాయిస్ అయితే రైజ్ చేస్తాడో ఆ GST అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అలా కాకుండా సింగిల్ ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలా చేయాలి? అలాంటప్పుడు ఈ కంపెనీ అనేది హెడ్ ఆఫీస్ కి ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్ కి ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటది. యాజ్ ఏ ISD ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే తీసుకుంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి రిలేటెడ్ది ఆడిట్ సర్వీస్. మనం ఆడిట్ చేసినప్పుడు ఒక కంపెనీకి యాజ్ ఎ హోల్ గా మనము అసైన్మెంట్ అనేది టేకప్ చేసుకుంటాం. ఆ కంపెనీకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. సో 4 బ్రాంచెస్ కి మన టీం వెళ్ళి వర్క్ చేసుకొని వస్తుంది. సో మనం బిల్లింగ్ ఏం చేస్తాం, మనం హెడ్ ఆఫీస్ కి వేస్తాం. కానీ సర్వీస్ యూటిలైజ్ చేసుకుంది 4 బ్రాంచెస్ అండ్ హెడ్ ఆఫీస్. బిల్లింగ్ మాత్రం ఓన్లీ హెడ్ ఆఫీస్ కే వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్పుట్ సర్వీస్ ఏదైతే మన కంపెనీ యూటిలైజ్ చేసుకుందో దాని మీద GST ఓన్లీ హెడ్ ఆఫీసే క్లెయిమ్ చేస్తుంది. మనం ITC ఎలిజిబిలిటీ రావాలంటే సర్వీస్ ఆర్ గూడ్స్ షుడ్ బి అవైల్డ్ ఆర్ రిసీవ్డ్. కానీ హెడ్ ఆఫీస్ సర్వీస్ రిసీవ్ చేసుకోలేదు, అయినప్పటికీ హెడ్ ఆఫీస్ కి బిల్లింగ్ పడినంత మాత్రాన వాళ్ళు చేసుకుంటారు, ఎలిజిబిలిటీ అనేది రాదు. సో ఈ సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అంటే ISD ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ గా రిజిస్ట్రేషన్ తీసుకొని ఏ ITC అలాగా కామన్ గా ఉందో ఆ బకెట్ లోని ఆ ఇన్పుట్ ని ఏ రెస్పెక్టివ్ స్టేట్ లో ఉండే బ్రాంచెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 lakh ఆడిట్ సర్వీస్ కి ఛార్జ్ చేసుకొని 18,000 GST అనేది ఛార్జ్ చేశాను. సో అట్లాంటప్పుడు ఈ 18,000 ఏమవుతుంది, హెడ్ ఆఫీస్ మీద బిల్లింగ్ అవుతుంది. సో హెడ్ ఆఫీస్ అనేది ITC క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ సర్వీస్ హెడ్ ఆఫీస్ క్లెయిమ్ చేసుకోలేదు, అవైల్ చేసుకోలేదు కాబట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ISD లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ ఆఫ్ ఈచ్ బ్రాంచ్ అలా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 2 బ్రాంచెస్ కే వచ్చింది. ఈ 2 బ్రాంచెస్ కి మాత్రమే ఆ సర్వీస్ అవైల్ చేస్తాం. సో అటువంటప్పుడు ఈ 2 బ్రాంచెస్ కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మిగిలిన 2 బ్రాంచెస్ ని డిస్ట్రిబ్యూట్ చెయ్యం.
సో అదే ఏ సర్వీస్ అయితే ఏ బ్రాంచెస్ అయితే అవైల్ చేసుకున్నాయో అది లిస్ట్ అవుట్ చేసుకొని ఆ సర్వీసెస్ కి ఓన్లీ ఆ బ్రాంచెస్ కి మాత్రమే ఆ రిలేటెడ్ పోర్షన్ ఆఫ్ ఐజిఎస్టీ ఆర్ సిజిఎస్టీ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ పోర్షన్ వాళ్ళకి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో హెడ్ ఆఫీస్ లో 18,000 అనేది వచ్చింది. ఈ 18,000 ని 4 బ్రాంచెస్ కి డివైడ్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. టోటల్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై బ్రాంచ్ టర్న్ ఓవర్, ఐ మీన్ బ్రాంచ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్. ఇది వేసుకున్నప్పుడు ఎంత అయితే పర్సెంటేజ్ వస్తుందో ఆ పర్సెంటేజ్ బేసిస్ చేసుకొని ఈచ్ బ్రాంచ్ కి మనం డివైడ్ చేసుకుంటాం యాజ్ అ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. సో ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఇట్లా 4 బ్రాంచెస్ ఉంటే ఆ 4 బ్రాంచెస్ కి కలిపి కామన్ గా ఒక ఇన్వాయిస్ వస్తుంది. ఈ కామన్ గా ఇన్వాయిస్ వచ్చిన దాన్ని 4 బ్రాంచెస్ కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. సో అని డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రొసీజర్ వచ్చి బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్. ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇప్పుడు బాంబేలో ఒక హెడ్ ఆఫీస్ ఉంది అనుకుందాం. ఆ బాంబేలో ఉండే హెడ్ ఆఫీస్ కి కర్ణాటకలో ఒక బ్రాంచ్ ఉంది, కేరళలో ఒక బ్రాంచ్ ఉంది, తమిళనాడులో ఒకటి ఉంది, ఆంధ్రాలో ఒకటి ఉంది. సో ఇలా 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఆడిట్ ఆఫీస్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిట్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా బాంబేలోనే ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, బిల్లింగ్ వచ్చి హెడ్ ఆఫీస్ కు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బిల్లులో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని ఉంది. కానీ ఇప్పుడు బాంబేలో ఉన్న హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉన్న బ్రాంచ్ కి ఇన్పుట్ సర్వీస్ ఆ డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి ఆ ట్యాక్స్ ని. సో ఈ డిస్ట్రిబ్యూషన్ ని వాళ్ళ దగ్గర సిజిఎస్టీ ఉన్నప్పటికీ కూడా దాన్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఐజిఎస్టీగా మారిపోతుంది. సో హెడ్ ఆఫీస్ కి వచ్చేదేమో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఇన్పుట్ సర్వీస్, ఐ మీన్ ట్యాక్స్, ఇన్పుట్ ట్యాక్స్. ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీని కలుపుకొని ప్రపోర్షనేట్ గా ఐజిఎస్టీగానే ఇస్తారు. అదే బాంబేలో ఇంకొక బ్రాంచ్ ఉంది, వాళ్ళకే బ్రాంచ్ ఉంది, హెడ్ ఆఫీస్ కాకుండా ఇంకో బ్రాంచ్ ఉంది, దానికి సపరేట్ గా ఇంకొక రిజిస్ట్రేషన్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళ సిజిఎస్టీని బాంబేలో ఉండే బ్రాంచ్ కి ఇచ్చేటప్పుడు సిజిఎస్టీ గానే ఇస్తారు, ఎస్జిఎస్టీని ఎస్జిఎస్టీ గానే ఇస్తారు. ఎప్పుడైతే బాంబేలో ఉండే హెడ్ ఆఫీస్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ గా ఉండే రిజిస్ట్రేషన్ నెంబరు ఆంధ్రాలో ఉండే నెంబర్ వాళ్ళకి ఇస్తే అక్కడ సిజిఎస్టీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు ఐజిఎస్టీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఐజిఎస్టీగా కనుకుంటే ఐజిఎస్టీగానే వస్తుంది. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉన్నప్పటికీ కూడా దాని వల్ల ఐజిఎస్టీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అదొకటి ఉందన్నమాట. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక కాన్సెప్ట్. అండ్ ఐటీసీ ఈజ్ అవైల్డ్ అండ్ యూటిలైజ్డ్. ఐటీసీ సెట్ ఆఫ్ వచ్చేటప్పుడు ఐటీసీ అవైల్డ్ అండ్ యూటిలైజ్డ్ వచ్చిందంటే మన దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి, అవుట్పుట్స్ ఉన్నాయి. సో మన అవుట్పుట్ లైబిలిటీకి మనం ఫస్ట్ క్రెడిట్ యూటిలైజ్ చేసుకుంటాం. ఈ క్రెడిట్ గనక తక్కువగా కనుకుంటే బ్యాలెన్స్ క్యాష్ గా పే చేస్తాం. ఇన్ కేస్ క్రెడిట్ ఎక్కువ కనుక అయితే మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. సో ఏ ట్యాక్స్ కి లైబిలిటీకి ఏ ట్యాక్స్ క్రెడిట్ అనేది యూటిలైజ్ చేయాలి. మనకి 3 హెడ్స్ ఉన్నాయి, ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో ఐజిఎస్టీ లైబిలిటీకి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏ ట్యాక్స్ యూజ్ చేయాలి, సిజిఎస్టీ లైబిలిటీకి ఏది యూజ్ చేయాలి అనేది క్వశ్చన్, ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్. సో మనము ఐజిఎస్టీ లైబిలిటీకి ఫస్ట్ ఐజిఎస్టీ క్రెడిట్ యూజ్ చేసుకుంటాం. ఆ ఐజిఎస్టీ క్రెడిట్ అయిపోయింది, అయినా ఐజిఎస్టీ లైబిలిటీ ఉంది, అటువంటిప్పుడు ఏం చేస్తాం, సిజిఎస్టీ యూజ్ చేస్తాం. సిజిఎస్టీ క్రెడిట్ కూడా అయిపోయింది, అయిన తర్వాత ఎస్జిఎస్టీ ఉంది, అప్పుడు ఎస్జిఎస్టీ యూజ్ చేస్తాం. ఇదన్నీ అయిపోయాక కూడా ఉంటే క్యాష్ పే చేసుకుంటాం. అండ్ సిజిఎస్టీ లైబిలిటీ ఉంది, సిజిఎస్టీ లైబిలిటీ కూడా ఫస్ట్ ఐజిఎస్టీ క్రెడిట్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఐజిఎస్టీకి యూజ్ చేస్తాం. అది అయిపోగా క్రెడిట్ కనుక ఎక్సెస్ గా ఉంది ఐజిఎస్టీ, ఆ టైంలో ఎక్సెస్ క్రెడిట్ ని ఫస్ట్ సిజిఎస్టీకి యూజ్ చేస్తాం. సో క్రెడిట్ యూటిలైజేషన్కి వచ్చేటప్పటికి ముందు ఐజిఎస్టీ క్రెడిట్ అనేది 0 అయిపోవాలి. ఆ తర్వాతనే సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఐజిఎస్టీని యూజ్ చేసుకోకుండా సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ క్రెడిట్ యూజ్ చేసుకునేదానికి లేదు. మీకు ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఎక్సెల్లో. ఇక్కడ చూడండి, ఫస్ట్ సినారియోలో ఏముంది, ఐజిఎస్టీ ఇన్పుట్ 10,000 ఉంది.
ఐజిఎస్టి ఇన్పుట్ 10,000 గా ఉంది, సిజిఎస్టి ఇన్పుట్ 15,000, ఎస్జిఎస్టి 15,000. సేమ్ అవుట్పుట్ వచ్చేటప్పటికి 15,555. సో మనం ఏం చేయాలి, ఐజిఎస్టి 15,000 కట్టాలి, 5,000 సిజిఎస్టి కట్టాలి, 5,000 ఎస్జిఎస్టి కట్టాలి. సో ఇక్కడ చూసుకోండి 15,000, 5,000, 5,000 ఇలా మనం పే చేయాలి. ఇక్కడ ఐజిఎస్టి క్రెడిట్ మనకి ఎంత ఉంది, 10,000 ఉంది. మనం ఫస్ట్ ఐజిఎస్టి క్రెడిట్ ని ఐజిఎస్టి లైబిలిటీకి యూజ్ చేస్తాం. సో 10,000 అనేది యూజ్ చేసేస్తాం. తర్వాత ఇంకా ఐజిఎస్టి లైబిలిటీ అనేది ఉంది, కానీ ఐజిఎస్టి క్రెడిట్ ఉందా, లేదు, 0 అయిపోయింది. సో ఇట్లాంటప్పుడు సిజిఎస్టి క్రెడిట్ మనం ముందు ఐజిఎస్టికి యూజ్ చేసుకుంటాం 5,000. సో ఐజిఎస్టి అనేది 0 అయిపోయింది. ఇప్పుడు సిజిఎస్టి 5,000, 15,000, 5,000 కట్టాలి. మనకి సిజిఎస్టి క్రెడిట్ ఎంత ఉంది, 15,000 ఉంది. 15,000 లో 5,000 టువర్డ్స్ ఐజిఎస్టికి యూజ్ చేసేసాం. సో ఇంకా 10,000, దాంట్లో 5,000 యూజ్ చేసుకుంటాం. మిగిలిన 5,000 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎస్జిఎస్టికి వచ్చేటప్పటికి 5,000 యూజ్ చేసుకుంటాం, 10,000 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ సినారియోలో ఏమవుతుంది, ఐజిఎస్టి క్యారీ ఫార్వర్డ్ 0, సిజిఎస్టి క్యారీ ఫార్వర్డ్ ఎంత ఉంటుంది, 5,000 ఉంటుంది, ఎస్జిఎస్టి క్యారీ ఫార్వర్డ్ 10,000 ఉంటుంది. ఇది ఫస్ట్ సినారియో. సో ఏంది, ఐజిఎస్టి లైబిలిటీకి ఫస్ట్ ఐజిఎస్టి క్రెడిట్ యూజ్ చేసుకుంటాం, తర్వాత సిజిఎస్టి యూజ్ చేస్తాం, ఆ తర్వాత ఎస్జిఎస్టి, అంతకన్నా లైబిలిటీ ఎక్కువ కనుక ఉంటుంది. సో సెకండ్ సినారియోలో చూడండి, మన ఐజిఎస్టి అవుట్పుట్ అంతా 15,000, 2,500, 2,500 ఎస్జిఎస్టి ఇక్కడ ఉన్నాయి. ఇవి మన క్రెడిట్ ఎంత ఉంది, ఐజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ ఎంత ఉంది, 25,000 ఉంది. సో మన లైబిలిటీ 15,000 కాబట్టి ముందు 15,000 యూజ్ చేసేస్తాం. ఇంకా ఐజిఎస్టి క్రెడిట్ ఎంత ఉంది, 10,000 ఉంది. సో ఈ 10,000 ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం సిజిఎస్టికి వాడాలి, ఆ తర్వాత ఎస్జిఎస్టికి వాడాలి. అంటే సో టోటల్ 25,000 లో మనము 20,000 క్రెడిట్ యూజ్ చేసేసాం. సిజిఎస్టి క్రెడిట్ వాడాలి అంటే ఈ 3,000 ఏదైతే ఉందో ఆ 3,000 క్రెడిట్ వాడాలి అంటే ముందు మనకి ఐజిఎస్టి 0 అయిపోయి ఉండాలి. 0 అయిపోయాకనే మనం సిజిఎస్టి క్రెడిట్ అండ్ ఎస్జిఎస్టి క్రెడిట్ యూజ్ చేయగలం. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటి, మనకి ఐజిఎస్టి క్రెడిట్ 25,000 ఉంది, ముందు ఐజిఎస్టి 0 అయిపోవాలి కాబట్టి దాన్నే యూజ్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాతనే సిజిఎస్టి ఎస్జిఎస్టి లోకి వెళ్తాం. అది ఇది సెకండ్ సినారియో. థర్డ్ సినారియో చూడండి, మన అవుట్పుట్ లైబిలిటీ ఎంత, ఐజిఎస్టిది 3,000, 15,000, 15,000 ఇది మన అవుట్పుట్ లైబిలిటీ. మన ఇన్పుట్ క్రెడిట్ ఐజిఎస్టి ఇన్పుట్ క్రెడిట్ ఎంత ఉంది, 15,000 ఇన్పుట్ ఉంది. సో 15,000 మన లైబిలిటీ ఎంత 3,000 కాబట్టి 3,000 యూజ్ చేసాం. ఇంకా 12,000 ఉంది. ఈ 12,000 మనము సిజిఎస్టికి వాడతాం. నెక్స్ట్ ఏమవుతుంది, ఎస్జిఎస్టి అవుట్పుట్ ఉంది. ఈ ఎస్జిఎస్టి అవుట్పుట్ కి ఐజిఎస్టి యూజ్ చేసుకోలేము, అయిపోయింది, ఎందుకంటే అది 0 అయిపోయింది కాబట్టి. మనకున్న టోటల్ 15,000 క్రెడిట్ 3,000 ఐజిఎస్టికి వాడాం, సిజిఎస్టికి 12,000 వాడాం. సిజిఎస్టి ఇంకా 3,000 కట్టాలి. మనకి ఇన్పుట్ ఉంది 3,000, 10,000 ఇన్పుట్ ఉంది సిజిఎస్టిది, ఇక్కడ చూడండి. సో 10,000 ఇన్పుట్ ఉంది. ఈ 10,000 లో మనం సిజిఎస్టిలో ఇన్పుట్ ఏమి యూజ్ చేసుకోలేదు. సో ఇటువంటిప్పుడు 10,000 లో ఇంకా ఇక్కడ 3,000 లైబిలిటీ ఉంది కాబట్టి 3,000 యూజ్ చేసుకుంటాం. బ్యాలెన్స్ 7,000 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి 7,000 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎస్జిఎస్టి వచ్చేటప్పటికి మన అవుట్పుట్ 15,000, ఎస్జిఎస్టి ఇన్పుట్ 10,000. ఇది ఇంపార్టెంట్ కేసు చూడండి. సో ఈ సిచ్యువేషన్ లో ఏమైంది, సిజిఎస్టి క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ 7,000 ఉంది, ఎస్జిఎస్టి లైబిలిటీ ఏమో 5,000 ఉంది. అంటే సిజిఎస్టి క్యారీ ఫార్వర్డ్ ఉన్నా కూడా మనం ఎస్జిఎస్టి లైబిలిటీ పే చేయాల్సి వస్తుంది. ఈ సిచ్యువేషన్ లో మనం ఒకటి చేసుకోవచ్చు. హ్యాక్ లో ఏం చెప్పారు అంటే సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టి యూజ్ చేసుకునేదానికి ఐజిఎస్టి 0 అవ్వాలని చెప్పారే కానీ దాన్ని ఈక్వల్ ప్రపోర్షనేట్ లోనో లేకపోతే ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది మెన్షన్ చేయలేదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేసాం, ఐజిఎస్టిని సిజిఎస్టికి యూజ్ చేసుకున్నాం 12,000 అనేది. అలా 12,000 దానికి కాకుండా
దానికి కొంచెం ఎస్జిఎస్టీకి కొంచెం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎస్జిఎస్టీ ఎంత తక్కువ పడుతుంది, 5,000 తక్కువ పడుతుంది. అటువంటప్పుడు ఎస్జిఎస్టీని 5,000 సిజిఎస్టీ ఐజిఎస్టీ యూజ్ చేసుకొని ఇక్కడ 7,000 యూజ్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ మనము 8,000 యూజ్ చేసుకుంటే మనకి ఇంకా క్రెడిట్ 2,000 ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ ఏం చేసాము, సిచ్యువేషన్కి వచ్చింది. మనకి ఐజిఎస్టీ ఇన్పుట్ 15,000 ఉంది. ఈ 15,000 లో ఐజిఎస్టీ లైబిలిటీకి 3,000 యూజ్ చేసుకున్నాము. మిగిలిన 12,000 సిజిఎస్టీ లైబిలిటీకి యూజ్ చేసాం. ఆ తర్వాత ఐజిఎస్టీ 0 అయిపోయింది కాబట్టి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ యూజ్ చేసుకున్నాం. ఇలా యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఎస్జిఎస్టీ క్రెడిట్ ఏమో 7,000 ఉంది, సిజిఎస్టీ క్రెడిట్ ఏమో 7,000 ఉంది, ఎస్జిఎస్టీ ఏమో లైబిలిటీ వచ్చింది 5,000. ఇక్కడ ఒక పాయింట్, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఈ రెండు ఒకదానికొకటి యూజ్ చేసుకోలేం. మన దగ్గర క్రెడిట్ ఉన్నప్పటికీ కూడా మనము ఈ లైబిలిటీని ఇక్కడ మనం ఈ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఒకదానికి లైబిలిటీకి ఒకదానికి క్రెడిట్ యూజ్ చేసుకోలేము అనమాట. సో ఇవేంటంటే ఈ బ్లాక్ అయిపోయింది. సో ఈ గ్రీన్ కలర్ ఫీల్డ్స్ లో మనం అమౌంట్ ఎంటర్ చేసేదానికి లేదంటే సిజిఎస్టీ క్రెడిట్ ని ఎస్జిఎస్టీ లైబిలిటీకి యూజ్ చేసుకోలేం, ఎస్జిఎస్టీ క్రెడిట్ ని సిజిఎస్టీ లైబిలిటీకి యూజ్ చేసుకోలేం. అటువంటప్పుడు మనం ఏం చేసాం, ఐజిఎస్టీని టోటల్ గా సిజిఎస్టీకే యూజ్ చేసాం. అలా కాకుండా కొంచెం సిజిఎస్టీకి కొంచెం ఎస్జిఎస్టీకి కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే మనము ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అది ఎలాగా అంటే మనకి ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, 5,000. సో ఉన్న ఐజిఎస్టీలో 5,000 ఎస్జిఎస్టీకి యూజ్ చేసుకుంటాం, 3,000 ఐజిఎస్టీకి యూజ్ చేసాం కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 7,000 కాబట్టి 7, 3, 10, 50, 5,000 అనేది 7,000 అనేది సిజిఎస్టీకి యూజ్ చేసాం. సో ఇంకా సిజిఎస్టీ లైబిలిటీ ఎంత, 15,000. దాంట్లో ఐజిఎస్టీ 7,000 యూజ్ చేసాం, సిజిఎస్టీని 8,000 యూజ్ చేస్తే సో 15,000 లైబిలిటీ, ఐజిఎస్టీ 7 అయింది, సిజిఎస్టీ 8 అయింది. సో 0 అయిపోయింది. అటువంటిప్పుడు క్యారీ ఫార్వర్డ్ ఎంత ఉంటుంది, 2,000 ఉంటుంది. సిజిఎస్టీ ఇన్పుట్ ఎంత, 10,000. అందులో 8,000 యూజ్ చేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ 2,000 క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఎస్జిఎస్టీ లైబిలిటీ సెట్ ఆఫ్ పే చేసేసుకున్నాం. 15,000 లో ఐజిఎస్టీ 5,000 అండ్ ఎస్జిఎస్టీ 10,000. సిజిఎస్టీలో ఐజిఎస్టీ 7 అండ్ దిస్ థింగ్ 8 సిజిఎస్టీ. సో ఇక్కడ మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ క్రెడిట్ యూటిలైజేషన్ చేసుకోవాలి అంటే ముందు ఐజిఎస్టీ 0 అయిపోయి ఉండాలి. అంటే ఐజిఎస్టీ క్రెడిట్ ఏదైతే ఉందో అది మొత్తం యూటిలైజ్ చేసుకోవాలి. సో మొత్తం ఐజిఎస్టీ ఎంత యూటిలైజ్ చేసుకున్నాం, 15,000. మన ఐజిఎస్టీ ఇన్పుట్ ఎంత, 15,000. ఈ 15,000 ని ఫస్ట్ యూటిలైజ్ చేసేసుకున్నాం కాబట్టి సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీకి తర్వాత యూటిలైజేషన్ కి మనం వెళ్ళాం అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. నెక్స్ట్ సినారియో, ఐజిఎస్టీ లైబిలిటీ 0, అసలు ఐజిఎస్టీ లైబిలిటీయే లేదు. సిజిఎస్టీ లైబిలిటీ 22,000 అండ్ ఎస్జిఎస్టీ లైబిలిటీ 22,000. మనకి ఐజిఎస్టీ ఇన్పుట్ ఉంది, ఎంత ఉంది, 20,000 ఉంది. సో ఐజిఎస్టీ ఇన్పుట్ 20,000 ఉంది. ఈ 20,000 ఫస్ట్ ఏం చేయాలి, మనము ఐజిఎస్టీ లైబిలిటీకి యూజ్ చేయాలి, కానీ ఐజిఎస్టీ లైబిలిటీ లేదు. సో అక్కడ ఏం యూజ్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ ఏంది మనకి, సిజిఎస్టీ 20,000 యూజ్ చేసుకుంటాం. ఇంకా బ్యాలెన్స్ ఇంకా 22,000 పే చేయాలి. దాంట్లో 2,000 అనేది సిజిఎస్టీ చేసుకుంటాం. అప్పుడు 22,000 పే చేసేసాం. ఇది వేరే సినారియో. అండ్ నెక్స్ట్ ఎస్జిఎస్టీకి వచ్చేటప్పటికి ఇన్పుట్ ఎంత ఉంది, 3,000 ఉంది. ఇన్పుట్ 3,000 ఉంది, లైబిలిటీ 22,000 ఉంది. సో ఇక్కడ మనం 3,000 యూజ్ చేసుకుంటాం. బ్యాలెన్స్ 19,000 అనేది పే చేస్తాం. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ చూడండి, సినారియో 3 లాగానే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి సిజిఎస్టీ క్యారీ ఫార్వర్డ్ ఎంత వస్తుంది, 1,000 అనేది వస్తుంది. టోటల్ సిజిఎస్టీ ఇన్పుట్ అంతా 3,000, అందులో మనం యూటిలైజ్ చేసింది 2,000. సో ఇంకా 1,000 క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మనం 19,000 కట్టాల్సి వస్తుంది. సో ఇటువంటిప్పుడు ఏం చేసుకోవచ్చు, ఇక్కడ 19,000 యూజ్ చేసుకొని ఇక్కడ 1,000 యూజ్ చేసుకుంటాం,
సిజిఎస్టి టోటల్ క్రెడిట్ యూజ్ చేసుకునేస్తాం. సో అటువంటి అప్పుడు ఏమవుతుంది, మనం 18,000 కట్టాల్సి వస్తుంది. క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ ఉండదు, ప్లస్ మనం కట్టాల్సింది తగ్గుతుంది అంతే అనమాట. సో ఇక్కడ 22,000 లైబిలిటీ, 19 + 3, 22,000 లో 1 + 3. మనం ఈ ఎందుకు యూజ్ చేసుకోగలిగాం, ఐజిఎస్టి 0 అయిపోయింది కాబట్టి తర్వాత సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టికి వచ్చామన్నమాట. సో ఇది క్రెడిట్ యూటిలైజేషన్ ది మెయిన్ ఇంపార్టెంట్ సినారియో 3 ఈ ఆస్పెక్ట్ కోసమే ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందువల్ల సో మనము ఈ ఐజిఎస్టి యూటిలైజేషన్ అనేది ఈక్వల్ గా లేదా టాప్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ లో ఏం అవసరం లేదు, అది 0 అయిపోతే చాలు, ఎనీ అదర్ హెడ్ ఏ హెడ్ కైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల అది దానికోసమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇది చదవండి. ITC of IGST should be first utilized towards payment of IGST. సో IGST మన క్రెడిట్ ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ IGST కే పే చేసుకుంటాం అనమాట. రిమైనింగ్ ITC of IGST if any can be utilized towards payment of CGST and SGST in any order. That is ITC of IGST can be first utilized either against CGST or SGST. సో అక్కడ మనకి ఇందాక ఏం జరిగింది, ఎనీ ఆర్డర్ ఈ ఐజిఎస్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని సిజిఎస్టి అండ్ ఎస్జిఎస్టికి ఏ ఆర్డర్ లో అయినా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో అదే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం ఫస్ట్ 20,000 సిజిఎస్టికి యూజ్ చేసుకున్నాం, అలా కాకుండా దాన్ని మళ్ళీ చేంజ్ చేసాం 19 and 1. సో ఏ ఆర్డర్ లో అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి సిజిఎస్టి క్రెడిట్ కనుక ఇంకా ఎక్కువగా కనుక ఉంటే అప్పుడు సిజిఎస్టి క్రెడిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఐజిఎస్టి తగ్గించుకొని మనం ఎస్జిఎస్టికి పెంచుతాం అనమాట. ఇన్ కేస్ సిజిఎస్టి క్రెడిట్ బై ఎనీ ఛాన్స్ మనకి 5,000 ఉందనుకోండి లేదా 8,000 ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం 8,000 యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 5,000 ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఇక్కడ 14,000 యూజ్ చేసుకొని ఇక్కడ 6,000 యూజ్ చేస్తే సో అప్పుడు ఏమవుతుంది, మన ఐజిఎస్టి ఇన్పుట్ 20,000, సో 14 + 6 20 యూజ్ చేసేసుకున్నాము, ప్లస్ 8,000 అనేది సిజిఎస్టి ఇన్పుట్ ఉంటే ఏదైతే ఉందో అది యూజ్ చేసేసుకున్నాం, ఎస్జిఎస్టి ఇన్పుట్ 3,000 కాబట్టి ఆ 3,000 యూజ్ చేసుకొని బ్యాలెన్స్ 13,000 క్యాష్ అనేది పే చేస్తాం అన్నమాట. ఐజిఎస్టి అవైలమెంట్ అనేది అది. సో ఫస్ట్ ఐజిఎస్టికి యూజ్ చేసుకుంటాం, తర్వాత ఎస్జిఎస్టి అండ్ సిజిఎస్టికి ఏది ఆర్డర్ లో మనం యూజ్ చేసుకోవచ్చు, ఆ యూటిలైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ జస్ట్ ఒక ఎంతవరకు మనకు అర్థమైందనే ఎవాల్యుయేషన్ కోసం బ్లాక్డ్ క్రెడిట్స్ గురించి. సో బ్లాక్డ్ క్రెడిట్స్ లో మనం ఏం చెప్పుకున్నాం, ఆ బ్లాక్డ్ క్రెడిట్స్ టాపిక్స్ గురించి ఇన్ ఎగ్జాంపుల్స్. సో ఐటీసీ ఆన్ కార్స్ పర్చేస్డ్ బై ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ అఫీషియల్ యూజ్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. అంటే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీ యూసేజ్ కోసం, ఎంప్లాయీస్ వాడుకునే దానికోసం ఒక కార్ కొనుక్కుంది. సో అటువంటప్పుడు ఆ ఐటీసీ అనేది ఎలిజిబుల్లా కాదా, అది బ్లాక్ ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా కూడా అది బ్లాక్డే. ఎందుకు అంటే ఒక ఎంప్లాయీ యూసేజ్ కోసం వాడుతుంది, అది వాళ్ళ ఇన్వర్డ్ సప్లై అండ్ అవుట్వర్డ్ సప్లై సేమ్ అయి ఉండొచ్చు, కానీ దానికి వెనకాల ఉండే కాన్సెప్ట్ అండ్ లాజికల్ రీజనింగ్ ఏంటి అంటే మనము పర్చేజ్ అండ్ సెల్లింగ్ ఈ పర్చేజ్ అండ్ సెల్లింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండే ప్రోడక్ట్స్ మాత్రమే మనకు ఐటీసీ ఎలిజిబుల్. మనం పర్చేజ్ ఒక 8 కార్స్ చేస్తున్నాము, మనం సేల్ చేసేది ఓన్లీ 7 కార్సే సేల్ కి పెట్టాం, ఆ బ్యాలెన్స్ 1 కార్ అనేది మనం మన యూసేజ్ కోసం యూజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఆ 1 కార్ అనేది నాట్ పర్చేజ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ కోసంగా పర్చేస్ చేసింది కాదు, మన ఎంప్లాయీస్ కోసంగా పర్చేస్ చేసింది. అటువంటి అప్పుడు ఆ కార్ అనేది బ్లాక్డ్ లో ఉంటుంది అనమాట. ఐటీసీ ఆన్ కార్ పర్చేస్డ్ బై కార్ డీలర్ ఫర్ సేల్ టు కస్టమర్స్. కస్టమర్ కి సేల్ చేసేదానికి ఐటీసీ అనేది కార్ అనేది కొన్నాడు, అప్పుడు ఐటీసీ అనేది అతనికి అలో అవుతుంది అనమాట. అండ్ ఐటీసీ ఆన్ కార్ పర్చేస్డ్ బై
కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ రెంటింగ్ అవుట్ ఆఫ్ కార్స్. ఒక కంపెనీ కార్ రెంటింగ్ మీదే బిజినెస్, వాళ్ళ బిజినెస్ కార్ రెంటింగ్ అనమాట. సో అటువంటప్పుడు ఆ ఐటీసీ అనేది ఆ కార్ మీద వాళ్ళకి అలౌడ్. ఐటీసీ ఆన్ కార్ పర్చేస్డ్ బై కార్ డ్రైవింగ్ స్కూల్. కార్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఒక కార్ కొన్నది, అప్పుడు ఆ కార్ మీద ఐటీసీ వాళ్ళకి ఎలిజిబుల్. ఎందుకని ఎక్సెప్షన్స్ లో కార్ ఎక్సెప్షన్స్ లో ఇంపార్టింగ్ ఆ ట్రైనింగ్, ఆ డ్రైవింగ్ స్కూల్స్ అనేవి ఎలిజిబుల్ గా మెన్షన్ చేస్తున్నారు. సో అందువల్ల దే ఆర్ ఎలిజిబుల్. ఐటీసీ ఆన్ బస్ పర్చేస్డ్ బై ఎ కంపెనీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ ఫ్రమ్ రెసిడెన్స్ టు ఆఫీస్. ఎంప్లాయీస్ కోసం బస్సు పర్చేస్ చేశారు. బస్ అంటే సీటింగ్ కెపాసిటీ ఈజ్ మోర్ దాన్ 13. సో బస్సు సీటింగ్ కెపాసిటీ మోర్ దాన్ 13 కాబట్టి అది ఎలిజిబుల్. ఎంప్లాయీస్ కి ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎలిజిబుల్. ఐటీసీ అండ్ ట్రక్ పర్చేస్డ్ బై కంపెనీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇస్ ఫినిష్డ్ గూడ్స్. గూడ్స్ కోసం ఒక ట్రక్ కొన్నారు, ఆ గూడ్స్ కోసం ట్రక్ పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఐటీసీ అనేది ఎలిజిబుల్. ఆ ప్రోడక్ట్ ఆ ట్రక్ మీద ఐటీసీ అనేది ఏదైతే చార్జ్ చేస్తారో అది ఎలిజిబుల్. ఐటీసీ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ పర్చేస్డ్ బై ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ అఫీషియల్ యూజ్ ఆఫ్ ఇట్స్ సిఇఓ. ఒక కంపెనీ ఒక ఏరోప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ కొన్నది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ సిఇఓ కోసం కొనింది. సో ఆ సిఇఓ కంపెనీ ఎంగేజ్ అయిన బిజినెస్ వేరేది, ఆ సిఇఓ కోసం కొన్నది. సో అటువంటిప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది నాట్ ఎలిజిబుల్. అది ఇన్ కేస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కోసమో లేదా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కోసమో కనుక కొంటే ఎలిజిబుల్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటే దట్ షుడ్ బి ఇన్ బిజినెస్ వే అది. సో ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళ సిఇఓ కోసం కొన్నది ఆ ఎయిర్ క్రాఫ్ట్, సో అటువంటివి అనేది నాట్ ఎలిజిబుల్, దట్ ఈ బ్లాక్ లో ఉంది. ఐటీసీ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ పర్చేస్డ్ బై ఏవియేషన్ స్కూల్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఆన్ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ట్రైనింగ్ పర్పస్ కోసం కొన్నారు కాబట్టి అది అలౌడ్. ఐటీసీ అనేది మనం అవైల్ చేసుకోవచ్చు. ఐటీసీ ఆన్ జనరల్ ఇన్సూరెన్స్ ఆఫ్ టేకెన్ ఆన్ ఎ కార్ యూజ్డ్ బై ఎంప్లాయీస్ ఆఫ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫర్ అఫీషియల్ పర్పసెస్. ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఎంప్లాయీస్ యూజ్ చేసుకుంటున్నారు, ఆ వెహికల్ మీద మనము ఇన్సూరెన్స్ అనేది పే చేసాం, ఆ ఇన్సూరెన్స్ మీద చార్జ్ చేసిన జిఎస్టీ అలౌడా కాదా? నాట్ అలౌడ్. బికాస్ ఎంప్లాయీస్ వాడుకునే వెహికల్ అంటే ఇక్కడ కార్, ఆ వెహికల్ కే ఇనెలిజిబుల్, ఆ కారే ఇనెలిజిబుల్ కాబట్టి దాని మీద చేసే ఇన్సూరెన్స్ కూడా ఇనెలిజిబుల్. సో మనకి ఆ ఇన్సూరెన్స్ మీద చార్జ్ చేసిన జిఎస్టీ అనేది అవైల్ చేసుకోలేము. మెయింటెనెన్స్ రిపేర్ సర్వీస్ అవైల్డ్ బై ఎ కంపెనీ ఫర్ ఎ ట్రక్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ఇట్స్ ఫినిష్డ్ గూడ్స్. ఒక ట్రక్ కు ఒక కంపెనీ ఫినిష్డ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేస్తుంది, ఆ ట్రక్ మీద రిపేర్ అండ్ సర్వీసెస్ మీద చార్జ్ చేసిన జిఎస్టీ అనేది అలౌడ్. వీ కెన్ అవైల్ ఐటీసీ. ఎందుకంటే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ట్రక్ కొన్నాము, ఆ ట్రక్ మీద జిఎస్టీ అవైల్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ లోనే దాని మీద రిపేర్స్ అండ్ సర్వీసెస్ కూడా మనము ఐటీసీ అనేది అవైల్ చేసుకోవచ్చు. AB and Co, a caterer of Amritsar, has been awarded a contract of catering in a marriage to be held in Ludhiana. The firm has given a contract of supply of snacks to served in the marriage to CD and Sons. So, ఈ AB and Co అనే కంపెనీ ఉంది, CD and Co అనే కంపెనీ ఉంది. సో AB and Co కి మెయిన్ కాంట్రాక్ట్ అనేది వచ్చింది అవుట్డోర్ క్యాటరింగ్, వెడ్డింగ్ మ్యారేజ్ కోసం, ఒక వెడ్డింగ్ కోసం. ఈ వెడ్డింగ్ అవుట్డోర్ క్యాటరింగ్ అతను సిడి అండ్ కోకి స్నాక్స్ మాత్రమే సప్లై చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. సో సిడి అండ్ కో వాళ్ళు ఏబి అండ్ కోకి సప్లై చేసినప్పుడు దాని మీద జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారు. ఈ జిఎస్టీ సిడి అండ్ కో వాళ్ళు ఛార్జ్ చేసిన జిఎస్టీ కేబి అండ్ కో వాళ్ళు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేది క్వశ్చన్. చేసుకోవచ్చు. ఎందుకని ఏబి అండ్ కో వాళ్ళకి వాళ్ళ పర్పస్ ఏంది, వాళ్ళ ఇన్వర్ట్ సప్లై ఈజ్ అవుట్డోర్ క్యాటరింగ్ అండ్ అవుట్వర్డ్ సప్లై ఇస్ ఆల్సో అవుట్డోర్ క్యాటరింగ్. వాళ్ళ ఆ సర్వీస్ ఎందుకు అవైల్ చేసుకుంటున్నారు, ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ లో మళ్ళీ సేల్ చేసుకునేదానికి, ఆ చైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అందువల్ల ఏబి అండ్ కో వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు అవుట్డోర్ క్యాటరింగ్ అనేది. ఎక్స్ అనే అతను ఏబి అండ్ కోకి ఇచ్చాడు. సో ఎక్స్ అనే అతను ఈ అవుట్డోర్ ఏబి అండ్ కో అతను ఛార్జ్ చేస్తాడు కదా, ఆ జిఎస్టీని ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేదు. ఎందుకని అతను ఇచ్చిన ఆర్డర్ మ్యారేజ్ కాబట్టి
ఎక్స్ అనే అతను ఏబి అండ్ కో చార్జ్ చేసిన జిఎస్టిని అవైల్ చేసుకోలేడు. ITC and outdoor catering services availed by a company for team development event organized for its employees. ఎంప్లాయీస్ అవుటింగ్ కోసం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఆ ప్రోగ్రామ్ లో ఫుడ్ అవుట్డోర్ క్యాటరర్ కి ఇచ్చారు. ఆ క్యాటరింగ్ అతను చార్జ్ చేశాడు. అది కంపెనీ జిఎస్టి క్లెయిమ్ చేసుకునేదానికి లేదు. ఎందుకని అవుట్డోర్ ఈ అవుటింగ్ అనేది స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కాదు. వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు చేసుకున్నారు కాబట్టి చేసుకున్నది అది. సో అందువల్ల అది ఇన్ఎలిజిబుల్, అది బ్లాక్డ్ లో ఉంది. అవుట్డోర్ క్యాటరింగ్ సర్వీసెస్ టు రన్ ఏ క్యాంటీన్ ఇన్ ఇట్స్ ఫ్యాక్టరీ. ఇది మనం ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఫ్యాక్టరీలో ఒక క్యాంటీన్ అనేది రన్ చేస్తుంది. ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు క్యాంటీన్ అనేది ప్రొవైడ్ చేయాలి వాళ్ళ లేబరర్స్ కి. సో స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ అది. సో ఆ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కింద వాళ్ళు అది ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ సిచ్యువేషన్ లో ఏదైనా ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ ఇన్పుట్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు జిఎస్టి ఛార్జ్ చేస్తే అవి అవైల్ చేసుకోవచ్చు. అది దట్స్ ఆల్. ఈ సెషన్ తో అయిపోతుంది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే you can post and you can raise those doubts. Hope you all understood the concept clearly. In case ఏమైనా డౌట్స్ ఉంది ఇప్పుడే కాదు ఫర్దర్గా ఏమైనా డౌట్ వచ్చినా కూడా సికాసా మెయిల్ మీరు కనుక మెయిల్ చేస్తే విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. అండ్ ప్లానింగ్ ఏ న్యూ సెషన్ ఆల్సో వెరీ సూన్ విల్ అనౌన్స్ దట్. అండ్ మీలో ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు ఏదైనా సెషన్ ఇవ్వాలనుకున్నా లేదా మాకు పలానా టాపిక్ లో క్లారిటీ లేదు, సో ఆ టాపిక్ మీద మాకు సెషన్ అవసరం అని చెప్పినా కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఎ సెషన్. సో మీకు ఏమైనా టాపిక్స్ ఉన్నా మీరు మాకు అవి సజెస్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీలో ఎవరైనా కూడా సెషన్ ఇవ్వాలి, మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాం, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకు కూడా యూఆర్ రెడీ. ఐ మీన్ వీఆర్ రెడీ, యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్. సో మీరు ఎవరైనా కూడా రెడీగా ఉంటే ముందుకు వచ్చి సెషన్ అనేది చేసుకోవచ్చు. Some technical problem with our Sikasa chairman, so he couldn't connect to our internet. So మీరు ఏమన్నా డౌట్స్ పోస్ట్ చేసి ఉంటే ఒకసారి ఇప్పటిదాకా ఎవరు డౌట్స్ అనేది పోస్ట్ చేయలేదు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే. సో hope everything is clear. That's why I'm not getting any doubts from the audience. Okay. In case ఏదైనా ఫర్దర్ గా మీకు ఏదైనా డౌట్ అనిపించినా కూడా సికాసా మెయిల్ కి చేయొచ్చు. I thank our Sikasa chairman and our chairman of SIRC for giving me an opportunity to share my understandings about GST ITC. And thank you audience for hearing so patiently. Thank you very much. And in case ఏదైనా ఫర్దర్ గా మీకు టాపిక్స్ అయినా సజెస్ట్ చేయొచ్చు, మీరు మీ కామెంట్స్ అయినా పెట్టండి, లేదా సికాసా మెయిల్ కైనా మెయిల్ చేయండి. మీరు టాపిక్స్ అయినా మెయిల్ చేయొచ్చు, లేదా మీరు ఎవరైనా ఎమినెంట్ స్పీకర్ ఉంటే ఐ వాంట్ టు స్పీక్ అని చెప్పి మీరు మీ ఇంట్రెస్ట్ చూపించినా మీరైనా ముందుకు రావచ్చు. విత్ దిస్ సెషన్ ఎండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ అప్ ఇన్ నెక్స్ట్ సెషన్.